ఈ 13వ రాత్రి కొరకు అభిషేక ఉపవాస ప్రార్థన కొరకు నేను కనిపెడుతూ ధ్యానం చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుంటున్నప్పుడు ప్రభు నాకు క్రిస్మస్ పండుగ వెనకాల ఉన్నటువంటి ఒక సత్యాన్ని, లేదంటే ఒక పచ్చి నిజాన్ని ప్రభు నాకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఏం పుట్టిందంటమ్మా? ఏమొచ్చిందంటమ్మా? అమ్మ, ఏం చుక్కది? నక్షత్రం అనండి గట్టిగా ఒకసారి. చుక్కా గిక్కా కాదు, నక్షత్రం అనండి. తూర్పు దిక్కున ఏం ఉదయించిందంటమ్మా? ఎవరు పుట్టినప్పుడు? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూశారట. చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానులు చూసి ఇది ఏవి నక్షత్రం అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో పరిశోధించినప్పుడు వారు పుస్తకాలు ఓపెన్ చేసి, చారిత్రకమైన పుస్తకాలు ఓపెన్ చేసి ఈ నక్షత్రం ఏమై ఉంటుందో అని వారు గమనించినప్పుడు ఆ నక్షత్రము ఆ పుస్తకములో తెలియజేసినటువంటి సందర్భం ఏంటంటే, యూదులకు ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు గమనించిన సత్యం ఏంటంటే, రాజు పుట్టి ఉన్నాడు. ఆ నక్షత్రం వాళ్ళకి తెలియజేసిన విషయం ఏంటంటే, యూదులకు ఒక రాజు ఉద్భవించాడు. అయితే వాళ్ళు ఏం చేశారమ్మా? ఇప్పుడే చెప్పే ప్లాస్టర్ వేసుకున్నారా? వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రమును ఏం చేశారమ్మా? వెంబడించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నక్షత్రమును వారు వెంబడించారు. బైబిల్ చెప్తుంది వారు జ్ఞానులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడో కొన్ని వందల వేల మైళ్ళ దూరములో ఉన్నవారు యెరూషలేములో బెత్లెహేము అనే గ్రామములో, నజరేతు అనే చిన్న పట్టణములో యూదులకు రాజు జన్మించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు అని చెప్పి వారి గ్రంథాల్లో ఆ వివరణ ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నక్షత్రం వివరణ ఇచ్చింది. మీకు విషయం చెప్పిన, మొట్టమొదటిగా యూదులకు రాజు పుట్టి ఉన్నాడని నిర్ధారణ చేసిందే జ్ఞానులు. తెలుసా విషయం మీకు? మొట్టమొదటిగా యూదులకు రాజు పుట్టాడంట కదా. ఎవరమ్మా అడిగింది? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులే. యూదులకు రాజు పుట్టాడని నిర్ధారించింది జ్ఞానులే. ప్రపంచమును ఏలే రాజు ఉద్భవించాడని నిర్ధారణ చేసింది జ్ఞానులే. నేను ఒక మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమేన్ చెప్పండి. యెరూషలేము పట్టణం పోయి ఆ యెరూషలేములో హేరోదు అనే రాజు ఇజ్రాయేలు ప్రజలని ఆనాడు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు వద్దకు వెళ్ళి యూదులకు రాజు పుట్టాడంట కదా. ఎక్కడా? హల్లెలూయా. ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజు పుట్టాడంట కదా అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాజు గుండె కలవరం పడిపోయింది. అక్కడ ఉన్న ప్రజల గుండె కలవరం పడిపోయింది. అంటే వారికి యూదుల రాజు యొక్క నిర్ధారణ, యూదుల రాజు పుట్టాడన్న విషయం వాళ్ళకి తెలియదు. మొట్టమొదటి గుర్తించింది ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. జ్ఞానులు. వారి గ్రంథములో ఆ నక్షత్రమును చూసి, ఈ నక్షత్రము తూర్పు దిక్కున ఉదయించిందేంటి, ఇది ఏమై ఉన్నదో పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. ఏదో అన్ని చుక్కలు అదొక చుక్కలని వదిలేయలేదు వాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళని బైబిల్ ఏమని చెప్తుందమ్మా? జ్ఞానులు. గట్టిగా చెప్పండి ఒకసారి. లాటిన్ పదంలో, గ్రీక్ పదంలో, హెబ్రూ పదంలో ఈ జ్ఞానుల్ని ఏమందో తెలుసా బైబిల్? ఓకే టీచర్ గారు, నా సబ్జెక్టులోకి వద్దాం. లాటిన్ భాషలో కానీ, హెబ్రూ భాషలో కానీ, ఇంకేంటమ్మా గ్రీకు భాషలో కానీ ఈ జ్ఞానుల్ని ఏమని పిలుస్తుందంటే మ్యాగీ. MAGI. నువ్వు చేసుకునే మ్యాగీ కాదు. హెబ్రూ భాషలో, గ్రీకు భాషలో, లాటిన్ పదములో ఈ జ్ఞానుల గురించి రాయబడిన మాట మ్యాగీ. ఆంగ్లంలోకి వచ్చేటప్పటికి మెజీషియన్స్, తెలుగులోకి వచ్చేటప్పటికి మాంత్రికులు.
ఓహో అవునా అన్నట్టుగా చూస్తాం. ఆమెన్ చెప్పవే. హల్లెలూయా. లాటిన్లో, గ్రీక్లో, హెబ్రూలో ఏమనుందమ్మా వాళ్ళ గురించి? మ్యాగీ. స్పెల్లింగ్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ హెబ్రూ పదాన్ని వదిలేసి ఆంగ్లంలోకి, ఇంగ్లీష్ పదంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నారమ్మా వాళ్ళని? మెజీషియన్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ పదం కూడా వదిలేసి తెలుగులోకి రండమ్మా, ఏమంటున్నారు వాళ్ళని? మాంత్రికులు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు జ్ఞానులు అని బైబిల్ చెప్తుంది, కాకపోతే వీళ్ళు మాంత్రికులుగా గుర్తిస్తుంది ఇదే బైబిల్. ఇంకో విషయం చెప్పనా, అదే బైబిల్ వాళ్ళు అంటుంది అన్య దేశపు రాజులు అంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు రాజులేనంట, కానీ ఏ దేశానికి అంటమ్మా? అన్య దేశానికి. మొదటిదిగా వాళ్ళు మాంత్రికులు, రెండవదిగా వాళ్ళు అన్య దేశపు రాజులు, మూడవదిగా వాళ్ళ గురించి బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళు రాజకీయ సలహాదారులంట. మంచి సలహాలు చెప్పేవాళ్ళంట, రాజులకు సలహాలు అందిస్తారట. మూడు విషయాలు చెప్పిన వారి గురించి. మొదటిది వాళ్ళు మాంత్రికులు, రెండవది వాళ్ళు అన్య దేశపు రాజులు, మూడవది వాళ్ళు రాజకీయ సలహాదారులు. సలహాలు చెప్తా ఉంటారు. పారసీయకపు రాజుల బృందం అంతటికి కూడా, అంటే అన్య దేశపు రాజులకు ఏదైనా సరే న్యాయమైనటువంటి సలహాలు, ధర్మయుక్తమైన సలహాలు, చారిత్రాత్మకమైన విషయాలు తవ్వితే ఇలా బయటపడింది వీళ్ళ గురించి. కానీ ఈ మూడు పక్కన పెడితే బైబిల్, దేవుడు వీళ్ళు అన్నాడు, వీళ్ళు ఎవరంటమ్మా? గట్టిగా చెప్పాలి మాట, జ్ఞానులు. దేవునికి మహిమ కలుగును గాక. నాకోటి అర్థం కాలేదు, మాంత్రికుల్ని దేవుడు ఎందుకు జ్ఞానులు అన్నాడు? మాంత్రికులు ఎందుకు అక్కడ జ్ఞానులుగా పిలువబడ్డారు? ఇంకో విషయం చెప్పనా, అసలు రాజు అనే వ్యక్తి ఒకటి జ్ఞానమే ఉండదు, రాజు అయిపోతాడు వాడు. ఫరోకి ఏ జ్ఞానం ఉందమ్మా? పనికిమాల జ్ఞానం. రాజులు అని పిలువబడుతున్న వారిని దేవుడు జ్ఞానులు అని ఎందుకు అన్నాడు? అంటే రాజు అయితే వారికి జ్ఞానం ఉండాల్సిందే అన్న రూల్ ఏం లేదు కదా. చాలా జాగ్రత్తగా వినాలి. అలాంటప్పుడు మరి సౌలు రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆడికేం జ్ఞానం ఏడుసి వచ్చింది? జ్ఞానం లేకే కదా సర్వనాశనం అయింది. నాకు తెలియని విషయం, మాంత్రికుల్ని జ్ఞానులుగా పిలిచాడు ఆయన. జ్ఞానులు అని బైబిల్ సంబోధిస్తుంది. వారు రాజులు, అన్య దేశపు రాజులు. ఆ రాజుల్ని జ్ఞానులు అంటున్నాడు ఆయన. ఏ దేశానికి రాజులు అంటామో వాళ్ళు? అన్య దేశానికి రాజులైన వాళ్ళు ఎలా జ్ఞానులు అవుతారు? ఇంకో విషయం, రాజకీయ సలహాదారులు పట్టుకొని బైబిల్ సంబోధిస్తున్న మాట గట్టిగా చెప్పాలమ్మా, జ్ఞానులు అని సంబోధిస్తుంది. ఎందుకు దేవుడు వారిని జ్ఞానులు అన్నాడు? మాంత్రికులు చూస్తే ఎవడన్నా భయపడతాడు? భయపడ్డా? అమ్మో, కింద నుంచి పై దాకోనికి పోతోళ్ళు. ఆ మాంత్రికులను పట్టుకొని వీళ్ళు జ్ఞానులు అన్నాడు దేవుడు. రాజులను పట్టుకొని మళ్ళీ దేవుడు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కాదు వాళ్ళు, దేవుని ప్రజలను పరిపాలించే వాళ్ళు కాదు వాళ్ళు, అన్య జనులను పరిపాలించే వాళ్ళు పట్టుకొని వీళ్ళు జ్ఞానులు అంటున్నాడు ఆయన. సలహాలు చెప్పేవాళ్ళు, న్యాయం చెప్పేవాళ్ళని పట్టుకొని వీళ్ళు జ్ఞానులు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రిస్మస్ వెనకాల ఉన్నటువంటి ఒక మంచి సంఘటన నీకు చెప్తున్నాను. చాలా మనస్సు దగ్గర పెట్టి, ఒళ్ళు దగ్గర పెట్టి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు జ్ఞానులు? ఈ క్రిస్మస్కి సంబంధించిన జ్ఞానులు ఎవరు? ఎవరు దేవుని దృష్టిలో జ్ఞానులు అవుతారు? ఎవరు దేవుని దృష్టిలో జ్ఞానులు అన్న పేరు సంపాదించుకోగలరు? నేనంటాను, ప్రభువుని వెంబడించేవారే జ్ఞానులు, ఆయనను పూజించేవారే జ్ఞానులు, ఆయన ఆరాధించేవారే జ్ఞానులు, ఆయనను వెతికేవారే జ్ఞానులు, ఆయన గురించి పరిశోధించేవారే జ్ఞానులు. హల్లెలూయా.
నక్షత్రమును చూసి వీరు పరిశోధించారు, వీరు వేదికారు. అంటున్నారు యెరూషలేము దేశం వెళ్ళి, ఎవరమ్మా రాజు పేరేంటిదమ్మా? హేరోదు యూదుల రాజు ఎక్కడా? యూదులకు రాజు పుట్టాడంట కదా, ఎక్కడ? పరిశోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఆయన ఎక్కడా? గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళ జ్ఞానులు కాదు దేవుని దృష్టిలో. మాటకారులు జ్ఞానులు కాదు దేవుని దృష్టిలో. అబద్ధాన్ని నిజం చేసేవాళ్ళు కాదు జ్ఞానులు దేవుని దృష్టిలో. ఉన్నతమైన చదువులు చదివి ఫారెన్ కంట్రీలకి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు కాదు జ్ఞానులు దేవుని దృష్టిలో. ఎవరు నా ప్రభు దృష్టిలో జ్ఞానులో తెలుసా? ఆయనను వెతుకుతూ, గట్టిగా చప్పలు కొడతారా? ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన గురించి పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, ఆయనను కనుగొంటూ, హల్లెలూయా, ఆయన వద్దకు చేరుకోవాలని ఒక మనస్సు కలిగి ఆయనను వెంబడించేవారే జ్ఞానులు. వారిని జ్ఞానులు అని బైబిల్ చెప్తుంది. మిగతా వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, పనికిమాలిన వాళ్ళు. యేసు ప్రభు గురించి ఆలోచన, ఆయన జనన విధానం, ఆయన రాకడ కొరకు ఎదురు చూపులు, ఆయనను వెదకటం, ఎలా వెదకాలి, ఆయన ఎలా సంపాదించుకోవాలి, ఆయనని ఎలా పొందుకోవాలి అన్న మైండ్ కలిగి ఉన్నవారే జ్ఞానులు అని బైబిల్ బల్ల గుద్ది చెప్పింది. దేవునికి స్తోత్రం. నాకు అర్థం కాలేదు, ఈ మాంత్రికులు జ్ఞానులు ఎలా అయ్యారు? ఈ రాజులు జ్ఞానులు ఎలా అయ్యారు? ఈ రాజకీయ సలహాదారులు జ్ఞానులు ఎలా మారారు? అసలు నువ్వు ఎలా చెప్పేవాళ్ళు జ్ఞానులనయ్యా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించటమే జ్ఞానము, జ్ఞానయుక్తమైన పని కాదా? నా ప్రభు పని చేస్తుంటే వారు జ్ఞానులు. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలు మనం గనక లోకానికి జ్ఞానం ఏంటమ్మా? బాగా చదువుకొని డబ్బు బాగా లచ్చలు లచ్చలు సంపాదించి వాడు జ్ఞాని. లోకానికి బాగా లచ్చలు లచ్చలు సంపాదించి తల్లిదండ్రులకి పెట్టి పోషిస్తుంటే వాడు జ్ఞాని లోకానికి. లేదంటే ఉన్నతమైన చదువులు చదువుతూ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఆడు జ్ఞాని లోకానికి. నేను అంటాను, దేవుని పని చేసేవారు జ్ఞానులు, దేవుణ్ణి వెతికేవారు జ్ఞానులు, దేవుడితో మాట్లాడేవారు జ్ఞానులు, ఆయన గురించి పరిశోధించేవారు జ్ఞానులు, ఆయనను వెంబడించేవారు జ్ఞానులు. ఈ రోజున మనం అందరం జ్ఞానులుగా ప్రభులో ముద్ర వేయబడుదుముగాక. అదే జ్ఞానం, వారే జ్ఞానులు. నీకేదో బాగా మాట్లాడేస్తావు, ఉన్నది లేనట్టుగా తిప్పేస్తావు, లేనిది ఉన్నట్టుగా మార్చేస్తావు, నువ్వు జ్ఞానివి కాదమ్మా. నువ్వు దొంగవి, నువ్వు జ్ఞానివి కాదు. నువ్వు జిత్తులు మారి నక్కవి, నువ్వు జ్ఞానివి కాదు. అబద్ధాన్ని నిజం చేసేవాళ్ళు జ్ఞానులు కాదు. అబ్బో ఎంత జ్ఞానమే అంటారు. కాదు కదా, మాట మాట్లాడదు, జిత్తులు మరి నక్కది, అది జ్ఞాని కాదు. బైబిల్ చెప్తాది, జ్ఞాని అని ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రభుని వెంబడించేవాడై ఉండాలి. వాడికి చదువు లేకపోవచ్చు గాక, ఆమె చెప్పరే. వారికి సరైన ఇంగ్లీష్ రాకపోవచ్చు గాక, ఆమె చెప్పరే. వాడికి నెత్తైనా గాక, ఆమె చెప్పరే. కానీ ప్రభుని వెంబడించేవాడు అంటే ఎవరమ్మా? వాడు అంతే. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తూ ప్రభులు ఆనందిస్తూ ఆరాధన చేస్తూ పరిచర్యలు చేస్తూ దేవుని వెతుకుతూ దేవుని వెంబడిస్తూ వాడికి ఏది లేకపోవచ్చు లోకానుసారంగా. కానీ మనము జ్ఞానులమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. ఈ రోజున మనం దేవుని దృష్టిలో ఒక జ్ఞానులుగా ముద్ర వేయబడుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఈ ముగ్గురు జ్ఞానులేనమ్మా. ఈ ముగ్గురు జ్ఞానుల సంగతి పక్కన పెడదాం. ఈ ముగ్గురు ఎవరమ్మా? రాజులు అని చెప్పండి ఒకసారి. ఈ ముగ్గురు రాజులు వచ్చి యెరూషలేము దేశం వెళ్ళి హేరోదు, ఆయన ఎవరమ్మా? వీళ్ళ ముగ్గురు రాజు అంటారండి, రాజులు అనాలి. వీళ్ళ ముగ్గురు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నా, ఈ జ్ఞానులు ఎవరు?
అదే రాట్లే మీకు. ఈ జ్ఞానులు ఎవరు? ఆ హేరోదు ఎవరు? ఇప్పుడు ఈ ముగ్గురు రాజులు వెళ్ళి ఆ రాజుతో ఇంకో రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ముగ్గురు రాజులు వెళ్ళి ఆ హేరోదు పనికిమాలిన రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో యూదులకు రాజు పుట్టాడు, ఆయన ఎక్కడా? దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు మంచి విషయం చెప్తున్నాను. హేరోదు ఎవరమ్మా? రాజే. హేరోదు ఎవరమ్మా? ఈ హేరోదు దగ్గరికి వస్తే మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ హేరోదు దగ్గరకు మనం వస్తే ఈ హేరోదు మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి అంట. హేరోదుని తక్కువ అంచనా వేయడానికి కుదరదండోయ్. హేరోదు ఎవరో చెప్పిన ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు ఇజ్రాయెల్ దేశంలో. ఆయన పరిపాలన ఎక్సలెంట్. ఆయన పరిపాలనకి ఎవ్వడు వంక పెట్టాల్సిన అవసరం లేదు. యుద్ధాలు చేసి ఘన చరిత్రలు సాధించిన వ్యక్తి హేరోదు. హేరోదుకి 10 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలమ్మా? గట్టిగా చెప్పాలి. 10 మంది భార్యలు. ఈ 10 మంది భార్యలో మీకు చాలా జాగ్రత్తగా వినాలి. హేరోదుకు మంచి పేరుంది, హేరోదుకి ఆర్భాటం ఉంది, హేరోదు మంచి యొక్క విధానమును కలిగిన వ్యక్తి. ఆయన పేరు మోగిపోయింది ఇజ్రాయేల్ దేశం అంతా. మీకు ఒక విషయం చెప్పాలి, పేరు వస్తుందంటే ఆటోమేటిక్గా ఏం వస్తుందమ్మా? మనిషిలో ఏమొస్తుందమ్మా? గర్వం వచ్చేస్తుందమ్మా. అది సహజ సిద్ధమైన వనరు అనుకుంటుంది కదమ్మా. మనిషిలో పుట్టే సహజ సిద్ధం, ఎవ్వరూ చేవక్కర్లా, దాన్ని సహజ సిద్ధంగా పుట్టేది, నేచురల్గా పుట్టేది. ఏంటిదమ్మా దాని పేరేంటిదమ్మా? గర్వం. పేరు వచ్చింది, కొంచెం చర్చిలో పేరు వచ్చింది, అయ్యగారు పొగిడాడంటే ఆగదు, కామ వచ్చేస్తుంది, పుట్టుకుపోద్ది. విత్తనం ఎవడు వేయక్కర్లా. నీకు విత్తనం వేసింది ఎవడో, నీరు పోసింది ఎవడో, నారు కట్టింది ఎవడో, ఎరువు వేసింది ఎవడో తెలియదు, దానికి అదే వచ్చేద్ది. విత్తనం వేయకుండా మొలిసే పేరేంటిదమ్మా? కాపు కాయకుండా మొలిసే పేరేంటిదమ్మా? ఎరువులు వేయకుండానే ఎదిగిపోయేది ఏంటిదమ్మా? ఏమొచ్చినప్పుడమ్మా? పేరు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈడు పేరుందని చెప్పేసి హేరోదు మూర్ఖుడైపోయి 10 మంది భార్యలు పెట్టుకుని ఏడుగురిని ఎట్టా చంపాడంటే చెప్తే నువ్వు అన్నం కూడా తిను ఇంటికి పోయి. 7 భార్యల్ని చంపాడమ్మా. అమ్మో, భయంకరంగా. ఒక భార్యనేమో ముక్కలుగా నరికేసి కోట గోడలకి చికెన్ పీసులు లాగా ఎలాడి తీశాడంట, ముక్కలు ఒకదాన్ని. ఇక రెండో దాని జోలికి వస్తే కాళ్ళు పైకి తల కిందకి పెట్టి చర్మం అంతా ఒలిసేసాడంట. ఇక మూడో దాని జోలికి వస్తే సింహాల బోన్లు వేసే పీక్కు తింటుంటే గెంతుతా సప్పట్లు కొట్టుతున్న కేరింతలు పెడుతున్నాడంట. ఇక మిగతా వాళ్ళ గురించి చెప్తే ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే పడిపోతావు, స్పృహలో ఉండవు, కోమలోకి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి 3 ఎత్తుకొచ్చాను. ఇక మిగతా రోతగా చచ్చినాయి. ఒక భార్యని ఎట్ట చంపేశాడేమో, ముక్కలుగా నరికేసి, నువ్వు తింటావు కదా చికెన్ పీసులు తింటావు కదా, అట్లా నరికేసి నిలువెత్తున మా భార్యని మొత్తం తగిలించుకున్నాడు. ఏదో అలంకరింపజేసినట్లుగా, బంగారముతో వజ్ర వైఢూర్యాలతో అలంకరింపజేసినట్లుగా మొత్తం చుట్టూరు, ఆయన ఇక్కడ కూర్చుంటే చుట్టూరా ముక్కలే. ఇక రెండవ అనేది చర్మం వదిలేసాడు, తల కిందకు పెట్టి కాళ్ళు పైకి కట్టేసి. ఎంత భయంకరం చూడండి. ఒక మాటలో చెప్పండి, ఈ రాజు ఒక మూర్ఖుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. ఈయన ఒక మూర్ఖుడు. నాకు అర్థం కాని విషయం, యేసుప్రభు వారు ఆ మూర్ఖుడు పరిపాలిస్తున్న దేశంలోనే పుట్టాడు. ఎక్కడ పుట్టాడు యేసుప్రభు వారు? ఆ మూర్ఖుడు ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడో ఆ యూదా ప్రజల యొద్ద వాళ్ళ మధ్యలోనే పుట్టాడు. నేను అంటాను, ఎక్కడో కొన్ని 100 మైళ్ళ దూరం ఉన్నటువంటి జ్ఞానులు, వాళ్ళనే రాజులు అన్నాను నేను, అన్య దేశపు రాజులు. ఆ రాజులు ప్రభువును గుర్తెరిగి ప్రభువును గుర్తించి ప్రయాణం చేసి వస్తే ఆడూరులోనే, ఆడి దేశంలోనే, ఆడి రాజ్యం చుట్టుపక్కల లేకపోతే ఈడు కనుక్కోలేకపోయాడంట. ఈడు మరి మూర్ఖుడు అనక జ్ఞానులు అంటావమ్మా, జ్ఞానులు అంటారు. వినండి ప్రియ దేవజనమా,
ఆ హేరోదు పరిపాలిస్తున్న దేశంలోనే ప్రభు జన్మించాడుగా. ఆ హేరోదు పరిపాలిస్తున్న జనుల మధ్యలోనూ ఆయన ఒకడుగా జన్మించాడు కదా. ఆయనకి తెలియకపోవటమా? ఈ జ్ఞానులు వచ్చి యూదులకు రాజు పుట్టాడంట కదా అని చెప్తే, అవునా, ఎక్కడో మీరెతికి నాకు చెప్పండి, నేను ఆరాధిస్తాను అంటున్నాడు వీడు. మరి పనికిమాలడా, ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒంట్లెక్కి కాలనడిగితో ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసి కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేసి యూదుల రాజుని ఎత్తుక్కుంటా వస్తుంటే వాళ్ళు, నీ ఇంటి పక్కనే పుట్టినోడు నీకు తెలియదారా? పనికిమాల బుద్ధులు, పనికిమాల స్వభావాలు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి అంటారు, మా అమ్మో నానో ఎవరో ఒకరు అంటూ ఉంటారు, నేను నీకు దగ్గరుండి పెడుతున్నాను కాబట్టి నా విలువ నీకు తెలియట్లేదురా, దగ్గరున్నాను కాబట్టి తెలియట్లేదురా, నీ వెళ్ళిపోతే తెలుస్తురా. ఏమమ్మా, ఇది సహజమే కదా. దూరంగా ఉంటేనే ప్రేమలు, ఆప్యాయతలు, విలువలు తెలుస్తాయి. దగ్గరుంటే డుషుం డుషుం రోజేక. మా అమ్మ నాతో ఒక్కోసారి అంటూ ఉంటుంది, నేను లేకపోతే నీకు అన్నం ప్లేట్ ఎవడ తెచ్చి పెడతాడు, నీకు మంచినీళ్ళు ఎవడెత్తాడు, నేను లేకపోతే తెలుస్తుంది, నాకు విలువ లేకుండా చేస్తారు అన్నమాట. ఒకసారి ఏదో చిన్న చిన్న గట్టగా ఇంట్లో ఏదో జరుగుతూ ఉంటే పిల్లలు అన్నాక అన్ని కామనే. దేవునికి స్తోత్రం, వదిలేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదో ఒకటి అంటూ ఉంటాను. ప్రభు విషయంలో అన్నా వచ్చేస్తుంది ఒకసారి. దేవునికి స్తోత్రం, అమ్మను క్షమించును గాక ప్రభు, నన్ను ప్రేమించును గాక, ఆమెను క్షమించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రభు విషయంలో గట్టి గట్టి కేకలేసేసాను అనుకో, నీకు తల్లి విలువ తెలియట్లేదు నీకు. అదే సందర్భంగా దగ్గరున్నోడికి దేవుని విలువ తెలియదు. ఆ దేశంలోనే పుట్టాడు. ఎవరు యూదులకు రాజని చెప్పండి. ఆ దేశంలోనే పుట్టాడు, ఆ ప్రాంతంలోనే పుట్టాడు, ఆ చుట్టుపక్కలే పుట్టాడు. 1 కిలోమీటర్ ఏ రోజు మా సింహాసనం దిగి వెళ్తే అక్కడే బెత్లెహేము గ్రామంలో నజరేతు అనే ఊరిలో పశువుల పాకలైన జన్మించాడు. ఎంతో దూరం లేదు, వారు ఎన్నో వందల కిలోమీటర్లు మైళ్ళ దూరం నడిచి యెరూషలేము వచ్చి వాళ్ళని అడిగితే, అవునా, ఎట్టా మా ఊర్లోనా, మా వీధిలోనా ఆర్భాటం, ఇది కేక్ కటింగ్ లేయి, తోరణాలేరా బాబా, నిజమా అంటున్నాడు ఆడు పనికి మాలాడు. ఎవరు జ్ఞానులు అంటే దేవుణ్ణి వెతుకుతున్నవారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, ప్రతి క్షణం ఆయన గురించి ఆలోచిస్తున్నవారు. ఆయన రాకడ ఎలా రాబోతుంది, నేను నా ప్రభుతో ఎలా వెళ్ళబోతున్నాను, ఆ ఆలోచనల చేత, ఆ అవగాహన చేత, ఆ తీర్మానముల చేత, ఆ వెదకటము చేత ఉన్నవాడు మాత్రమే జ్ఞాని. దగ్గర వారికి దేవుని ప్రేమ తగ్గిపోతుందా ప్రియదేవిజనమా? కొంతమంది నాకు ఫోన్లు చేసో లేదంటే మెసేజ్లు, అయ్య గారు మీరు ఎంత మంచి వాక్యాలు చెప్తున్నారు, మేము ఉన్న ప్లేసుల్లో ఉపదేశం దొరకట్లేదు అయ్య గారు, మీ చర్చిలో ఉన్నారు ఎంత గొప్ప అంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా చేస్తారో, మీరు చాలా నిర్లక్ష్యం వహిస్తారు. అసలు దూర ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కసారి నాకు చెప్తుంటే, మీరంత మీ చర్చి వాళ్ళు ఎంత ధన్యులో. నేను అనుకుంటా, పిశాసులే బాబాయి, వచ్చి ఒక్కసారి చూడు అనుకుంటాను నేను. పిశాసులు నన్ను ఏడిపించిన రక్తం పీల్చుకుదా పిశాసులు అయ్యి ఏమంటారు, ఇన్నట్టుగా నటిస్తారు, నా ముందు ఏమీ లేదు అక్కడ అనుకుంటారు ఈ మనుషులు. వాళ్ళకి చెప్పనుగమ్మా, అక్కడ కొంచెం ఘనత ఓ స్తోత్రం హల్లెలూయా మన మనసులో ఉండేది ఉంటుంది. దూర ప్రాంతాలకు ఇక్కడ బండారాలు తెలియవు కదా. చూడండి, దూరం అయ్యే వాళ్ళకి నా మీద ప్రేమ, దగ్గరున్న వాళ్ళకి లేదు. ఎప్పుడు తిడతాడు, నా మీద కోపమే. మీకు ఉన్న దేవునికి స్తోత్రం, ప్రభు మిమ్మల్ని క్షమించి నన్ను బహుగా ఆశీర్వదించును కాక. ప్రభు నన్ను ఆశీర్వదించొద్దు, మిమ్మల్ని క్షమించొద్దు. ఆమెను చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి. రండి, ఇప్పుడు ఇద్దరు రండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 3 రాజులను తీసుకురాలేను కాబట్టి ఒక్క రాజునే 3 అనుకోండి జ్ఞానులు, ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నోడిని పాప మంచిగా పెడదామే, నేను చెడ్డగా పెట్టినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు
వీళ్ళెవరమ్మా? ముగ్గురు జ్ఞానులు. అంటే ముగ్గురు రాజులు అని చెప్పాలి. వీళ్ళెవరమ్మా? ముగ్గురు రాజులు. ఈయనెవరమ్మా? ఈయన రాజే అనండి. కానీ ఈయన పేరు ఏం పేరు? హేరోదు. వీళ్ళెవరు? రాజులే. ఈయనెవరు? వీళ్ళెవరు? రాజులు. ఈయన కూడా రాజే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దూరము నుంచి వచ్చిన వారు చాలా జాగ్రత్తగా వినాలి. అయ్యా మీరు ఏసు రక్తమే జయం చేస్తారు. చేతులు కట్టు, చేతులు కట్టు, చేతులు కట్టుకో, మంచిగా నిలబడండి. దూరము నుంచి వచ్చినటువంటి రాజులు ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభుని ఆరాధన చేయడానికి వస్తున్నారు, ప్రభును స్తుతించడానికి వస్తున్నారు. ఆయన విలువ తెలుసుకున్నారు. ఆయన యూదులకు రాజుని నిర్ధారణ చేసుకున్నారు. ఆయన లోకానికి రక్షకుడు అన్నటువంటి ఒక బలమైనటువంటి తోడ్బలమిలో ఏర్పడింది. కానీ దగ్గర ఉన్నటువంటి హేరోదు రాజుకి ఏమి లేదమ్మా, ఒక మూర్ఖుడైపోయి ఆయనను గురించి పరిశీలన చేయక, ఆయనను గురించి వెదకకుండా, ఆయనను సేవించకుండా, ఆయనను ఆరాధించకుండా ఈయన పనుల్లో ఈయనున్నాడు. ఎందుకంటే ఆ దేశంలోనే ఉన్నాడు కదమ్మా, ఆ ప్రాంతంలోనే ఉన్నాడు కదా, ఆ ప్రజల మధ్య ఉన్నాడు కదా, ఆ ప్రజల్ని పరిపాలిస్తున్నాడు కదా. నేను అంటున్నాను, దూరం నుంచి వచ్చినోడుకు దొరికింది సింహాసనం, దగ్గరున్నోడుకు లేదు సింహాసనం. మీకు వాక్యం చూపించి చెప్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చారు. అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోకములో కూర్చుంటారు గాని రాజ్య సంబంధులు చర్చికి వచ్చే వాళ్ళు మాత్రం వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. సైతాను మంద నరకంలో పోతారంట. అక్కడ చాలు. తూర్పు నుండి వచ్చేవారు, పడమర నుండి వచ్చేవారు అబ్రాహాముతో, యాకోబుతో, ఈసాకుతో పరలోకంలో కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి వచ్చేవాళ్ళు, మందిరాలకు పోయేవాళ్ళు ఎక్కడ పోతారంటమ్మా? ఆత్మసంగం చెప్పక్కర్ల, నరకం అని చెప్పండి. ఎక్కడ పోతారు? ఇదేంటి అయ్యగారు, చర్చికి వచ్చే వాళ్ళందరూ నరకానికి పోతారా? మేము ఏటకొస్తున్నామే చర్చికి. చెప్తాను వినండి. దూరం నుంచి వచ్చేవారు, మళ్ళీ చెప్తున్నారు, తూర్పు నుండి పడమర నుండి వచ్చే వాళ్ళంట ఎక్కడ కూర్చుంటారంట? వెళ్ళిపోయి అబ్రహాముతో కూడాను, ఈసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకంలో కూర్చుంటారంట. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్త, మీరు చూపించి చెప్తాను వినండి. వీళ్ళెవరమ్మా? రాజులు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కొన్ని వందల మైళ్ళ నుంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు కొన్ని వందల మైళ్ళ నుండి ముగ్గురు రాజులు ఎవరి కోసం వస్తున్నారమ్మా? ఎవరి కోసం వస్తున్నాడమ్మా? యూదుల రాజు కొరకు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు కొరకు, రక్షకుడు కొరకు, అభిషక్తుడు కొరకు, కాపాడగలిగిన దేవుని కొరకు వెతుక్కుంటూ దూర దేశం నుండి వస్తున్నారు. అంటే వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్తున్నారంటే యేసయ్య విలువ వీళ్ళకి, యేసయ్య ప్రేమ వీళ్ళకి, ఆయన రక్షిస్తాడన్న విషయం, ఆయన పరలోకం చేరుస్తాడన్న విషయం వీళ్ళకి తెలుసు. అందుకే అంత పరిశీలించి, అంత పరిశోధించి యేసయ్యని వెదకటానికి వీళ్ళు వెళుతున్నారు. ఇప్పుడు నా ప్రభు అంటాడు, దూరము నుంచి వచ్చినటువంటి వీళ్ళని, తూర్పు నుండి వచ్చిన వీళ్ళని, పడమటి నుంచి వచ్చిన వీళ్ళని నేను పరలోకములో కుర్చీలో కూర్చోబెడుతున్నాడు అని గట్టిగా చప్పట్లు కొట్టాలి. దూరము నుంచి వచ్చిన వారిని, తూర్పు నుండి వచ్చిన వాళ్ళు, పడమటి నుండి వచ్చిన వాళ్ళు ఆయన విలువ తెలుసుకున్నారు, ప్రేమ తెలుసుకున్నారు, ఆప్యాయత తెలుసుకున్నారు, ఆయన ఎలాంటోడో తెలుసుకున్నారు, ఆయన త్యాగాన్ని తెలుసుకున్నారు, ఆయన చేయబోయే కార్యాలు తెలుసుకున్నారు. వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? సింహాసనం. కానీ రోజు చర్చికొచ్చేవాడు, రోజు యేసు ప్రభుకు చూసేవాడు, రోజు ప్రతి నెల బలలో పాలు బాగుస్తుడు అయ్యేవాడు, గెంతులు వేసి బబ్బా లల్లా అనే వాళ్ళు ఎక్కడికి పోతున్నారమ్మా? ఎక్కడ పోతున్నారు? నరకంలో పడేస్తున్నాడంట. అంటే ఇప్పుడు వీడికి ఏం తెలియదమ్మా? విలువ, ప్రేమ,
ఆప్యాయత. ఎందుకంటే మనం దగ్గర వాళ్ళం కదా, మన ఒళ్ళు కొవ్వు, దగ్గర వాళ్ళం కదా మనం, కదమ్మా. దగ్గర వాళ్ళంగా ప్రేమ ఎక్కువ ఉండదు, చెప్పిన మాటలు వినరు. అదే వేరియేషన్. దూరస్తులకి దగ్గరస్తులకి అసలు నేను అనుకున్న నాకు పిచ్చెక్కిపోయింది ఆ వచనం చదివితే. రాజ్య సంబంధులు నరకంలోకి పోతారా, దూరం నుంచి వచ్చిన వాళ్ళు దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నాకు మంచి మాట చెప్తున్నాను. సంఘములో ఉండి దేవుని ప్రేమ ఎరగకపోతే, సంఘములో ఉండి దేవుని శక్తిని రుచి చూడకపోతే, సంఘములో ఉండి దేవుని గురించి పరిశీలించకపోతే, మా యేసయ్యేగా, మా పాస్టర్ గాడేగా, అందరు నా బలహీనతను క్యాచ్ చేశాడు, వీడు ఇప్పుడు తిడతాడు, కాసేపు ఆగినాక మళ్ళీ దువ్వుతాడు. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు కొంతమంది తెలుసా. మా వాళ్ళే కదా అని వెళ్ళి నరకంలో పడేస్తున్నాడు సైతానులారా. దగ్గర ఉన్నా సరే ప్రేమ విలువ తెలియాలి నీకు, దైవజనుడు విలువ తెలియాలి నీకు. అర్థమైందా? ఇష్టానుసారంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, అనుభవం వచ్చేసింది, ఓ దేవునికి స్తోత్రం, మయ్య గారి గురించి మాకు తెలిసిపోయింది, ఎప్పుడు ఉంటాడో అట్టాక మేము ప్రవక్తిస్తామంటే నువ్వు నరకానికి పోతావు. అర్థమైందా? అర్థమవుతుంది చెప్పే మాటలు ఇప్పుడు మీ అందరికీ. ఇప్పుడు దగ్గరోడు ఎందుకు నరకానికి పోతున్నాడు, దూరం వాడు ఎందుకు పరలోకంలో కుర్చీలో కూర్చుంటున్నాడు అంటే, దూరం వాడికి అన్నీ తెలుసు అంట. త్యాగం తెలుసు, విలువ తెలుసు, ప్రేమ తెలుసు, శక్తి తెలుసు, ఆయన ఎలాంటోడో తెలుసు, యూదులకు రాజంట, రక్షిస్తాడంట, ఆయన జాలి కలిగినవాడు, ప్రభావం కలిగినవాడు, మన కొరకు మృతి చెందేవాడంట. అన్ని విలువలు తెలిసినటువంటి, అన్ని ఎరిగినటువంటి కొంతమంది అన్యులను చూస్తే యేసుప్రభు గురించి ఎంత గొప్పగా వివరిస్తూ ఉంటారు. నీకు అన్నీ తెలిసి చర్చిలకు వస్తా, మారు మనసు లేకుండా పనులు చేసుకుంటా, ఇష్టానుసారంగా మాయ బతుకు, మాయాజాలంలో బతుకుతున్నావు. నువ్వు దేవుని సంబంధమే, నువ్వు చర్చికొస్తున్నదానివే, రక్తమాంసాలు పాలుబాకసులు అవుతున్నదానివే, మరి నువ్వు అయినా నరకానికి ఎందుకు పోతున్నావు, వీళ్ళు ఎందుకు పరలోకానికి వెళ్తున్నారంటే నువ్వు మాయా బతుకు. పైన తెల్ల, లోపలంతా నల్లన. ఒక మాయా, ఒక డ్రామా, ఒక యాక్షన్. దేవుని మనసు ఎరిగేసావు, ఆడుకుంటున్నావు. ఇక పాస్టర్ గారి మనసు తెలిసి ఇక ఆడుకుంటావు. పాస్టర్ గారు ఏ సమయంలో ఎలా ఉంటే అలా ఉంటాం మనం, అంతే. కోపంగా ఉంటే సైలెంట్గా ఉంటాం, నవ్వితే నువ్వు కూడా ఇక ఇటు పిల్లి కోతులు కుప్పిగంతులు వేయటం. విలువను ఎరిగి బ్రతకాలి. మనం మరణించిన దాకా విలువను ఎరిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ రుచి చూడాలి, విలువ ఎరగాలి, భయభక్తులతో జీవించాలి. సంఘానికి వస్తున్న మాట ఎంత నిజమో, రాజ్య సముద్రులు నరకంలోకి వెళ్ళిపోతున్నారన్న మాట అంతే నిజం. ఎందుకు చర్చకు వచ్చే వాళ్ళు నరకానికి పోతున్నారంటే, దేవుణ్ణి ఎలా పడితే అలాగా ఆరాధన చేస్తూ, ఇష్టానుసారంగా బతుకుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఒక వీక్నెస్ పట్టుకున్నారు. ఆయన పాపం చేసి వెళ్ళి క్షమించమని అడిగితే క్షమిస్తాడు. సంఘంలోనికి వచ్చి ఇదే డ్రామాలు చేస్తున్నావు, సంఘంలోనికి వచ్చి ఇదే ఏడుపులు ఏడుస్తున్నావు, పాపం చేయడం వచ్చి ఆడాడు. అందుకే నువ్వు నరకానికి పోతావు. ఏసే విలువ తెలియకుండా ఏసైతే ఆడుకుంటున్న వాళ్ళందరూ పోతారు నరకానికి. అర్థమవుతుందా? నువ్వు ఎంత రక్తమాంసాలు, నువ్వు కప్పనోరు తెరిచి నీ నోట్లు ఎంత పోసిన రక్తం, నీకు ఎంత శరీరం పెట్టి నువ్వు గబా తినేసి నవ్వులేసి, ఒక గాడిదలాగా, ఒక ఆవులాగా మేత మేసేసిన నువ్వు నరకానికే పోతావు. ఎందుకంటే అన్ని ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు నువ్వు, దేవుని ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు, దేవుని చిత్తంతో ఆడుకుంటున్నావు. నీకు అలుసు అయిపోయింది దేవుడు అంటే. సంఘంలో ఉన్న వాళ్ళకి అలుసు, దైవజనుడు అంటే అలుసు అయిపోయింది, దేవుడు అంటే అలుసు అయిపోయింది. ఇష్టానుసారంగా అలా మైండ్లన్నీ పసిగట్టారు, దేవుని హృదయం అంతా పసిగట్టారు. ఆయనకు తగ్గట్టుగా ఆయన ఏ సమయంలో ఎలా ఉంటే మేము అలా ఉండిపోవాలి. ఒక డ్రామా ప్లే చేస్తారు అంతే. అర్థమైందమ్మా? చర్చి కూర్చోళ్ళు ఎందుకు నరకానికి పోతున్నారు? ఇప్పుడు చర్చి కూర్చో వాళ్ళందరూ ఒక నటన జీవితాన్ని జీవిస్తారు. అందుకే రాజ్య సంబంధులు వెలపట్టి చీకటి కొట్లు. ఏం చెప్పలేదు, మీరు నన్ను క్షమించండి, వాక్యాన్ని పరిశీలించండి. ఈ మాట దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నానా? నన్ను క్షమించండి, వాక్యాన్ని పరిశీలించండి. మీరు జ్ఞానులైతే వాక్యాన్ని పరిశీలిస్తారు. మళ్ళీ ఒకసారి చదివా మాట, ఏంటి డౌట్గా చూస్తున్నారు? రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు దేవునికి, దేవుడు అంటే ఎవరో తెలిసిన వారు, ఎరిగిన వారు. కొంతమంది ఆయన గురించి తెలిసినా అలా బ్రతకకపోవడం చాలా దరిద్రం. ఆయన ఏంటో తెలిసినా అలా జీవించకపోవడం చాలా దరిద్రం. అందుకే నీకు నరకం అంట. నువ్వెంత పాటలు పాడిన చర్చిలో నీకు నరకమే, నువ్వెంత పరిచయం చేసినా నీకు నరకమే.
నేను చెప్తాను, దూరస్తులకు ఉన్నటువంటి ప్రేమ మనకి ఉండాలి, దూరస్తులకున్న గౌరవం మనకి ఉండాలి, దూరస్తులకున్న సమాధానం మనకు ఉండాలి, దూరస్తులకున్న పట్టింపు మనకు ఉండాలి, దూరస్తులకున్న ఫలం మనకు ఉండాలి. హల్లెలూయా. నిర్లక్ష్యానికి తావివ్వద్దు సంఘములో ఉన్న వాళ్ళు. నా యేసయ్యే కదా, మా పాస్టరే కదా, మా పాస్టరే నా యేసయ్య అంటేనే వేడిమి కలిగిన అగ్నిలోకి పోతావు. అది ఒక్కోసారి దూరం నుంచి వచ్చేవాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఎంత మట్టుగా, ఎంత అమాయకులుగా, ఎంత భయభక్తులతో ఉంటారు. అట్లా ఉండాలా. నీకు ఏదో వచ్చేసి 4-5 సంవత్సరాలు అలవాటు అయిపోయిందని ఇష్టానుసారంగా ఎగరటం కాదు, చర్చిలోకి వచ్చి పోతావు నరకంలోకి అంటున్నాడు ప్రభు. దూరస్తులు ప్రభుని తెలుసుకున్నప్పుడు వారిలో ఉన్న సద్గుణాలు, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అలా మనం కలిగి ఉండాలి చనిపోయిందాకా. ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, సంఘంలో నాకే పోస్ట్ ఇచ్చేశారు కదా, నువ్వు ఎట్టబడితట్ట చేయటం, ఎట్టబడితట్ట ఎగరటం చేసావంటే కుదరదు పని. అది అలవాటు అయిపోయింది కదా, నా ఇష్టానుసారం, నా రాజ్యం ఇది. రాజ్య సంబంధులకి లేదంటే అక్కడ పరలోకం. కింగ్లా కూర్చో, కింగ్లా కూర్చో, తలెందుకు దీ, నువ్వు రాజువి, దేవునికి స్తోత్రం. కూర్చో, అటు ఇటు చేయబెట్టు, అటు పెట్టు, అది చూపించు. నేను ఈ చర్చికి 1-2 నెలలు వస్తున్నా, నేనే కూర్చుంటా పరలోకంలో, మీరేటి పోతారు, మీరు పోతారు నరకంలోకి. 2 సంవత్సరాలు అవుతుందా మీ పిల్లాడు వచ్చి, ఈ పిల్లాడే పోతాడు పరలోకం. వద్దా, వెళ్ళడం ఇష్టం లేదు మీకు? సైతానులు ఎక్కడే తెలిసిపోతుంది మీ అవ్వారం అంతా. మరి ఈయనే వెళ్తాడు. రోజు చర్చికొచ్చే నువ్వు, రోజు పాటలు పాడే నువ్వు, ఇప్పుడు వీడేం కలుగున్నాడో మనం అది కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత జాగ్రత్తగా ప్రభుని వెతుకుతున్నాడో, ఎంత జాగ్రత్తగా ప్రభుని పరిశీలిస్తున్నాడో, ఎంత జాగ్రత్తగా మందిరంలో మరి భయభక్తులతో కూర్చుంటున్నాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. అలాంటివి మనం చర్చిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటే మనం కూడా సింహాసనంలో కూర్చుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక లేక నన్ను కూర్చొని మళ్ళీ ఇప్పుడు కూర్చోబెట్టారు కానీ ఇంకోసారి కూర్చోబాకు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, చీకటి బ్రతుకుల దగ్గర ప్రకాశిస్తుంది, కానీ మనం ఎందుకు పరిశీలించలేకపోతున్నాము? ఓ ప్రతి వారం చర్చికి వచ్చే జనమా, నువ్వెందుకు దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నావు? దేవుణ్ణి ఎందుకు నువ్వు పరిశీలించలేకపోతున్నావు? ఆయన ప్రేమను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆలోచించండి ఒక్కొక్కసారి. చీకటిలో ఆయన వెలుగుగా కనబరుస్తుంటే ఆ వెలుగును ఎందుకు గ్రహించలేకపోతున్నాము? ఆయన మొదటిగా వారి స్వకీయుల దగ్గర జన్మిస్తే వారి స్వకీయులు ఆయనని ఎరగలేదంట. మొట్టమొదటిగా మనకు పరిచయం అయితే మనకు ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయతలేమీ ఎరగట్లేదంట. ఇప్పుడు యేసు ప్రభు వీడికి దూరస్తుడు, వీడికి కాదుగా. దూరస్తులు అంతగా ప్రభుని ఆరాధిస్తే దగ్గరున్న నువ్వు ఇంకెంతగా ఆరాధించాలి? సరే ఆలోచించు. అసలు ఆయన ఎవరో వీడికి తెలియదు, వీడింత శ్రద్ధ భక్తులు చూపిస్తున్నాడు. నీకెవరో తెలుసు, నువ్వెందుకు చూపించలేకపోతున్నావు? అసలు వీడికి యేసుప్రభు అంటే భయం లేదు, కానీ భయపడుతున్నాడు. నీకు యేసుప్రభు అంటే ఎవరో తెలుసు, కానీ నువ్వెందుకు భయపడట్లేదు? ఎంత వేరియేషన్ చూడండి ఒకసారి. చర్చిలో ఉన్న వారికి ఒకటే చెప్తున్నానమ్మా, నిర్లక్ష్యం పెరిగిపోయిందమ్మా. అది ఒకటి కారణం. ఈ రోజున నిర్లక్ష్యాన్ని తొలగించేస్తే అందరం పోయి పరలోకంలో ప్రభుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం చెప్ప. నిర్లక్ష్యం అనే ఒక దయ్యం ఉందమ్మా సంఘంలో. అది మీరు ఏమీ ఎదగలేదమ్మా. సంవత్సరాలు పెరుగుతున్నాయి, చర్చికి వచ్చేస్తున్నాం, అలవాటు అయిపోయారు అందరూ. చట్టపట్టాలు వేసుకుని తిరగమని కాదు, భయం మెయింటైన్ చెయ్యండి, గౌరవాన్ని కాపాడుకోండి, పద్ధతిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి. అవేం వదులుకోమని కాదు కదా. నువ్వు సీనియర్ అయినంత మాత్రాన ఎవడికి ఇక్కడ ఎక్కువ, ఎవడికి ఎక్కువ కాదు. ఏ సంఘాల్లో అయినా చెత్త ఉంటుంది కానీ ఇక్కడ సీనియర్లు లేరు, జూనియర్లు లేరు, అందరూ ఒకటే. అర్థమైందా? నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు మొట్టమొదట్లో మనం కూడా ప్రభుకు దూరస్తులమే కదా, దేవుడు తెలియనప్పుడు, అన్ని జనులు కదా. అప్పుడు ఎలా ఆరాధన చేస్తాం ప్రభుని ఒకసారి గుర్తు తెచ్చుకోమ్మా. ఎలా వెంబడించామో గుర్తు తెచ్చుకోమ్మా. వాక్యం చదవటానికి ఎంత ఆసక్తి, బాప్తిజం తీసుకోవడానికి ఎంత పరుగులు పెట్టాము. ఇప్పుడు ఉందమ్మా? మరి ఏమైందమ్మా ఇప్పుడు? యేసుప్రభు బాగా దగ్గరైపోయాడా, అలసైపోయాడా? గోరు ముద్దలు పెడతంటే నాకు వద్దు పో. ఫస్ట్లో తిన్నావు ఏది పెట్టినా, ఇప్పుడు వద్దంటావేంటి? ఏం పెరిగిపోయింది నీకు? కొవ్వు అంటే బాగుంటుంది కదమ్మా. ఎంత నిర్లక్ష్యమా? నన్ను క్షమించండి, మరి మాటలు ఉపయోగించకపోతే మీరు మీ గుండెలు గాయపరచబడవు. దగ్గరున్న వాళ్ళకి లేదు ప్రేమ, దూరం ఉన్న వాళ్ళకి వస్తుంది ప్రేమ. తప్పిపోయిన కుమారుడికే ఉంది ప్రేమ, ఇంట్లో పడి ఉన్నోడికి లేదు అక్కడ సీను. అవునా షకినక్క? తప్పిపోయిన కుమారుడు మా తండ్రిని బాగా ప్రేమించేస్తాను, లోపల ఉన్నాడు తండ్రి మీద కుళ్ళుకుంటున్నాడంట. ఇప్పుడు నేను అంటాను, ప్రభు మొట్టమొదట్లో ఎవరికైనా పరిచయం అయితే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్తో బతకాలి మనం. రోజు ఆసక్తి పెరిగిపోవాలి. 11వ తారీఖు నుంచి చూస్తున్నా, 11వ తారీఖు బాగానే ఉన్నారు, 12 బాగానే ఉన్నారు, 13 నుండి ఎవడ కొట్టాడు నిన్ను? ఏది ఆసక్తి తగ్గిపోతుందండి రోజు రోజుకి? ఏది బాగా దగ్గర అయిపోతున్నాడు అని యేసుప్రభు మనకి బాగా ప్రత్యక్షతల మీద ప్రత్యక్షతలు ఇచ్చేస్తున్నాడని నిర్లక్ష్యం అయిపోతున్నాం. మన కాళ్ళ దగ్గరికి తెచ్చేస్తున్నాడులే. ఏదైనా మనం తా అంటే తందానా, తందాన అంటే తందానా, తా అంటే తా, ఏదంటే అది చేసేస్తాడు అయ్యగారు యేసుప్రభు కలిసి మాకు. ఈ రోజున నిర్లక్ష్యపు దయ్యాల మనలోంచి వెళ్ళిపోవును గాక. ఒక విషయం చెప్పనా, నిర్లక్ష్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతుందమ్మా? గట్టిగా చెప్పాలి. మనలో ఉంది ఒకటే నిర్లక్ష్యం. అన్నీ తెలుసు మనకి, కానీ చెయ్యం. వీడు ఇప్పుడే తెలుసుకున్నాడు, వీడు చేస్తున్నాడు. మనకు అన్నీ తెలుసు, మనం చేయట్లే. ఏం ప్రయోజనం? చెయ్యాలి. రోజు రోజుకి మన ఆసక్తి పెరగాలి. తగ్గిపోవడానికి అసలు ఆస్కారం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రోజు రోజుకి పరిశుద్ధత పెరగాల తగ్గాల? నీతి పెరగాల తగ్గాల? ఆలోచన విధానం పెరగాల తగ్గాల? ఆరాధన పెరగాల తగ్గాల? కృతజ్ఞత పెరగాల తగ్గాల? ఆసక్తి పెరగాల తగ్గాల? నీరసం పెరగాల తగ్గాల? నీరసం పెరగాల? నీరసం అసలు నేను చెప్పింది మీకు అర్థమైందా? మనం ఎందుకు నరకానికి పోతున్నాం? దూరం వాళ్ళు ఎందుకు సింహాసం మీద కూర్చోబెడుతున్నారు? అర్థమైందా? ఎందుకు మనం నరకానికి పోతున్నాం? అది ఏమండి, నాకు నిజంగా ఈ మాట చెప్తే దేవుడు ఏడుపు రాలేదు, కానీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎంత ప్రయాసపడేవాడు పోతాడు నరకానికి? కానీ నిర్లక్ష్యం. చచ్చిపోతానో కాదంట్లా, నిర్లక్ష్యం. వింటనో దేవుడి మాటలు కాదంట్లా, నిర్లక్ష్యం. ఈ మాటలు చేసే విషయంలో నిర్లక్ష్యం. యేసయ్య మీద ప్రేమ చూపించాను, నా యేసయ్యే కదా, ఈ రోజు కాబట్టి రేపు చూపిద్దామన్న నిర్లక్ష్యం. హలో హలో అంటే హల్లెలూయా కాదు, అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిలాము ప్రవక్త ఒక ప్రవచనం పలికాడు ప్రియ దైవజనమ. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని, ఆయన చూస్తున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు, దగ్గర ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించింది. నక్షత్రము యాకోబులో ఉదయించింది. రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండం ఇశ్రాయేలులో నుంచి లేగబోతుంది. అది మోయాబు ప్రాంతములను కొట్టును. ఇక చాలు, చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం ఎక్కడ ఉదయించిందమ్మా? ఇక్కడ. ఇప్పుడు యాకోబులో ఉన్న నక్షత్రం మరి ఈ జ్ఞానులు ఎక్కడ చూశారమ్మా? చెప్పాలి. ఈ జ్ఞానులు ఎక్కడ చూశారమ్మా? బా, ఇది నిర్లక్ష్యం, నరకానికి పోవడం ఖచ్చితం.
ఇట్లాంటి పనులకే పోతాను నరకానికి. మనం చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా చూపించట్లే ఆయనకు, మనకు మైండ్ పోద్ది. ఇదా అదే. ఇప్పుడు నక్షత్రం, ఇప్పుడు బిలాము ప్రవక్త ప్రవచనం కొన్ని వందల వేల సంవత్సరాలకు ప్రవచనం చెప్పాడు ఆయన. నక్షత్రం యాకోబులో పుట్టిద్ది. ఇప్పుడు ఈ నక్షత్రాన్ని యాకోబులో చూశారా జ్ఞానులు, ఎక్కడ చూశారా అంటున్నా? ఓ నాయన, తూర్పు దిక్కో సొక్క బొట్టె మేరం. ఎక్కడ పుట్టింది ఇప్పుడు ఈ సొక్క? అమ్మాయి రాయి ఎత్తేసేయండి, పెద్ద రాయి ఎత్తేసేయండి అయ్యా, కొంచెం స్త్రీలందరి మీద ఎత్తేసేయండి. పురుషులు పాపం తెలియక మౌనంగా ఉన్నారు, నేను చొప్పునతోడు ఏమంటాడని. వీళ్ళు మమ్మల్ని కోపం తెప్పించే మాటలు చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నక్షత్రం యాకోబులో పుట్టిద్దని ఎవరు చెప్పారు? బిలాము చెప్పాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నీ పాట పాడిన నువ్వు బెత్తలేములు అంటావేంటి? ప్రభు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించింది కదా కదా? ఇప్పుడు నేను రెండు కలిపి చెప్తా. యాకోబు నక్షత్రం తూర్పు దిక్కును ఉదయించినట్లుగా యాకోబులో పుట్టినటువంటి నక్షత్రం మనలో ఉదయించునుగాక. మీతో సత్తున్నాను అసలు. ఈ యాకోబులో పుట్టిన పుడతది నక్షత్రం అన్నది తూర్పు దిక్కును ఉదయిస్తే ఈ జ్ఞానులందరూ, ఈ రాజులందరూ ప్రభుని ఆరాధించడానికి వెళ్ళారు. ఈ పూట ఆ యాకోబులో పుట్టిన నక్షత్రం మనలో ఉదయించునుగాక. ప్రభు మనలో ఉదయించునుగాక. అప్పుడు మనము పరలోక సింహాసనం ఆస్వాదిస్తాము, అవరోధిస్తాం. దేవునికి మహిమ. హల్లెలూయా. మ్యాటర్లోకి వద్దాం. ఈ ముగ్గురు ఎవరమ్మా? ఈయనెవరమ్మా? ఈ ముగ్గురు ఎవరమ్మా? ఈయనెవరమ్మా? రాజు కదమ్మా. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చి ఈయన దగ్గరకు వచ్చి ఏమడిగారమ్మా? ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఈ రాజు పేరేంటి? ఈ ముగ్గురు రాజులు హేరోదు రాజును వచ్చి యూదుల రాజు. ఇప్పుడు చెప్తానేనండి. ఈడేమన్నాడంటే సుప్పనాథుడు, యూదులకు రాజు ఉదయించండి నేనుండగా. ఇప్పుడు ఆల్రెడీ ఈయన యూదులకు రాజే, ఇజ్రాయేల్ ప్రజలకు రాజే. ఈ ముగ్గురు రాజులు వచ్చి యూదులకు రాజు ఎక్కడండి? నేనే కదా అని బిత్రమా వేశాడు ఏ రోజు. యూదుల రాజు నేనే కదరా, ఇంకో రాజు ఆడా? అయ్యా మీకు తెలియదా? వీళ్ళు ఎట్ట చూడ వీళ్ళు అడుగుతున్నా, మీకు తెలియదా యూదులకు రాజు పుట్టాడంట కదా, ఈ దేశంలోనే పుట్టాడంట కదా. ఇతను చెప్తున్నాడు మీ ప్రాంతంలోనే పుట్టాడు. ఎక్కడ? దెబ్బెమ్మడు బిత్తరపోయాడు. ఒక రాజు నేనుండగా ఇంకొక రాజు పుట్టడమా అని చెప్పేసి, వామ్మో వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారేమో నేను కోప్పడితేనని ఒక దరిద్ర మనసుతో మీరు వెళ్ళి ఆయన్ని వెతకండి, మీరు వెళ్ళి చూసి ఆరాధన చేయండి, నేను ఆరాధిస్తాను. ఆయన ఎక్కడున్నారు నాకు చెప్పండి. వీళ్ళు అంటున్నారు యూదులకు రాజు పుట్టాడు కదా, ఎక్కడో చెప్పండి, మేము ఆరాధన చేయడానికి వెళ్తున్నాం అంటున్నారు వీళ్ళు ముగ్గురు. ఈయనంటాడు నేను ఆరాధన చేయడానికి వస్తానంటాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాజులు ముగ్గురు ఆరాధన చేస్తానికి వెళ్తున్నారు, ఈ రాజు కూడా ఆరాధన చేస్తానికి వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రజల వైపు తిరగండి, ప్రజల వైపు తిరగండి, ప్రజల వైపు తిరగండి. వీళ్ళ ముగ్గురు ఎవరు? ఈయనెవరు? ఈ నలుగురు రాజులు కలిసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? గట్టిగా చెప్పాలి. ఈ నలుగురు రాజులు యూదులకు పుట్టిన రాజును ఆరాధన చేయడానికి వెళుతున్నారంట. నలుగురు రాజులు రాజుని ఆరాధన చేయడానికి వెళ్తున్నారంట. ఈ నలుగురు రాజులే, ఆ పుట్టింది రాజే. ఆ రాజు పేరు రాజులకు రాజుగా ప్రభువులకి ప్రభుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్ వినండి. ఈ ముగ్గురు రాజులు ఏం తీసుకుని వెళ్తున్నారు ఆ రాజును ఆరాధన చేయడానికి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ రాజు ఏం తీసుకెళ్తున్నాడు ఆరాధన చేయడానికి? కత్తి కాదు, సంపే మనసుతో వెళ్తున్నాడు. వినండి. ఈ ముగ్గురు రాజులు ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. ఈ హెరోదు రాజు ఆ రాజుని ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. ఈ ముగ్గురు రాజులు బంగారము సాంబ్రాణి బోలం తీసుకెళ్తుంటే ఈ రాజు సంపే మనసుతో వస్తున్నాడు. ఈరోజు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఆత్మ ప్రత్యక్షత. నువ్వు ప్రభుని ఆరాధించడానికి వస్తున్నావు, మందిరానికి చంపడానికి వస్తున్నావు? ఒకే ఒక్క క్వశ్చన్ సూటిగా నిన్ను అడుగుతున్నా. చెప్తా తర్వాత ఆ మాట ఉంటుందో చెప్తా.
వీరు ముగ్గురు రాజులు బంగారమును సాంబ్రాణి బోలమును పట్టుకుని వెళ్తున్నారు. ఆ రాజు అన్నాడు హేరోదు, నేను ఆరాధన చేస్తాను ఆయన్ని. కానీ ఆ మాటలన్నీ అబద్ధాలు. లోపల చంపేద్దామన్న మైండ్ సెట్తో ఉన్నాడు. వాడిని బతకనివ్వకూడదు, నేను రాజునుండగా యూదులకు ఇంకొక రాజు పుట్టడమా, చంపేద్దాం అన్నాడు. కానీ బయట ఏమొస్తుంది, నేను ఆరాధన చేస్తాను అన్నాడు బయటికి. కానీ లోపల ఏముంది, మనసులో చంపేద్దాం. కానీ వీళ్ళకి లోపల బయట ఒకటే మనసు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానులు అన్నాను చూసా, రాజులు అన్నారు చూసా, బంగారము సాంబ్రాణి బోలాన్ని పట్టుకుని పోయారు ఆయన దగ్గరికి. ఇప్పుడు ప్రభువుని ఎలా ఆరాధన చేయడానికి మనం రావాలి? ఈ క్రిస్మస్ వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? మనము నువ్వు ఆరాధన చేయడానికి ఏం తీసుకొస్తున్నావు ప్రభు దగ్గరికి? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు కదమ్మా, ప్రతిరోజు ప్రభు దగ్గరికి వస్తున్నావు. ఆరాధన చేయడానికి ఏం తీసుకొస్తున్నావు? బంగారమును సాంబ్రాన్ని బోలాన్ని తీసుకొస్తున్నావా, లేదంటే చంపే మనసుతో వచ్చి కూర్చుంటున్నావు ఇక్కడ? నువ్వు ప్రభుని ఆరాధన చేయడానికి ఏం తెస్తున్నావు? ఒక రాజు ఏం తెచ్చాడంటమ్మా చెప్పాలి. బంగారం దేనికి సాదృశ్యం? అందుకే పప్పులో కాలేస్తావు. విశ్వాసము. ఒక భక్తుడు అంటాడు, బంగారము మా విశ్వాసం, ఆ బంగారము వంటి విశ్వాసము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం. మనం ప్రభుని ఆరాధించేటప్పుడు మనలో కనబడాల్సింది విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం విశ్వాసం? నాకు ప్రభు ఇస్తాడు, ఆమేన్, అదే. నాకు ప్రభు ఉద్యోగం ఇస్తానన్నాడు, విశ్వాసం అదే. నాకు ప్రభు జాబ్ ఇస్తానన్నాడు, విశ్వాసం అదే. నాకు ప్రభు గర్భాన్ని తెరుస్తానన్నాడు, ఓ యొక్క తెరిసేస్తాడు, అదే విశ్వాసం. అయ్యగారు చెప్పిన మాటలు మీరు గట్టిగా పట్టుకొని విశ్వాసంతో ఉంటున్నారు, అది కాదు అసలు విశ్వాసం అంటే. దేవునికి ఇచ్చేదే విశ్వాసం. అసలు విశ్వాసం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? వెంటనే ఎవరు గుర్తొచ్చేస్తారు? అబ్రహాం ఎందుకు గుర్తొస్తాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి. అబ్రహాం ఇచ్చాడా తీసుకున్నాడా? తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకుంటానే ఉంటున్నావు, ఏమిస్తున్నావు? నీది విశ్వాసమా? నువ్వు తీసుకుంటానే ఉన్నావు కదమ్మా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా. ఏమిచ్చావు? ఒక పాట ఉంటుంది, ఏం మోగించొద్దు. సజీవయాగముగా, చప్పట్లు కొడితే పాడండి. సజీవ సంపూర్ణ సిద్ధి నందా, సంపూర్ణ సిద్ధి నందా, స్తోత్రం యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. యేసయ్యకి ఇచ్చి శోధించాలంట. అర్థమైందా? ఆయనకి మనం ఇవ్వడమే విశ్వాసం. అన్నీ దోచుకోవటమే దొంగ మాదిరి, ఏది ఇవ్వవు. దోచుకోమంటే నీ అంత సీనియర్ పొజిషన్ ఇంకొకటి ఉండదు. ఏది వద్దను, అన్నీ కావాలంటావు. దోచుకోవడంలో చూపించబాకు నీ విశ్వాసాన్ని. ప్రభుకి సజీవ యాగముగా మన శరీరమును, ఆత్మను, ప్రాణమును సమర్పించే విషయంలో దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ప్రభుని ఆరాధించడానికి వచ్చావు అన్నది ఎంత నిజమో, నువ్వు విశ్వాసము, దేవునికి ఇచ్చే మనస్సు నీకుందా? దేవుడు అడిగితే ఏదైనా కాదనక ప్రభుకి సమర్పించే మనస్సు నీకుందా? ఆ మనస్సుతోనే వచ్చి ప్రభుని ఆరాధన చేస్తున్నావా, లేదంటే హేరోదు వంటి మనసుతో వచ్చి కూర్చుంటున్నావా? ఇక రెండో విషయం, రెండో రాజు ఏం తీసుకొచ్చాడు? ఏమమ్మా? ఏంటిదమ్మా? సాంబ్రాణి. సాంబ్రాణిలో నుంచి ఏమొస్తుంది అమ్మా? నేను పొగ సువాసన అంటే మీకు చాలాసార్లు చెప్పాను, అది దేనికి సాదృశ్యం అమ్మా? సాక్ష్య జీవితం. డౌట్ లేదు, సాక్ష్య జీవితం. సాంబ్రాణి అంటేనే సాక్ష్యం, దానికి అది పరమార్థం, దానికి మించింది ఇంకోటి లేదు. బంగారం అంటే ఏంటమ్మా? తీసుకుండేదా ఇచ్చేదా?
మన చర్చోళ్ళందరూ తీసుకుంటూనే ఉందాం, ఇద్దామా? ఏమిస్తావు? ఎంత ఉంది? విశ్వాసం ఇస్తావా? నీ అరకొర విశ్వాసం ఆయన కింద ఆయన ఏం చేసుకుంటాడు? ఏమిస్తావు? ఆయన ఏమడిగిన ఇస్తావా? ఏమడిగిన ఇస్తావా? ఏమడుగుతాడు కూడా తెలుసా నీకు? ఏమడుగుతాడు కూడా తెలుసా? ఆయన మనసు తెలుసా? ఆయన అడిగే విధానాలు తెలుసా? చెత్త అడగడు ఆయన. అడిగితే నిన్నే అడుగుతాడు. వెళ్ళిపోతావు ప్రభు దగ్గరికి. అమ్మో, ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ అడిగితే ఏం చేయాలన్నట్టుగా చూస్తున్నారు నాకు. వెళ్ళి నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీ దగ్గర ఉంచుకో, స్తోత్రం. నాకొద్దు వ్యాపారం, నువ్వు కష్టపడి సంపాదించింది నీ బ్యాంకులో ఉన్న డబ్బులు నువ్వే ఉంచుకోమ్మా, అదొద్దు. సజీవ యాగంగా పాడబడడం, శరీరాలని ప్రాణాలని ఆత్మలను సమర్పించేసుకోవాలి ప్రభుకి. అది విశ్వాసం. ఆ మనసుతో వచ్చి ప్రభుని ఆరాధన చేయాలి. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. రెండవదిగా పోలాన్ని తెచ్చాడు, సాంబ్రాన్ని తెచ్చాడు. సాంబ్రాన్నిగా సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు శిష్యులతో చెప్తూ ఒక మాట అన్నాడు, మీరు యూదయా సమరయా, ఇంకా అయ్యగారు మేము బైబిలే చూడలేదు అయ్యగారు అన్నట్టుగా చూస్తున్నారేంటి? ప్రభు శిష్యులతో ఏం చెప్పాడమ్మా? మీరు యూదయ సమరయ యెరూషలేము ప్రాంతాలన్నింటిలో బూదిగంతముల వరకు మీరు నాకు. ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవుడు శిష్యులతో చెప్పాడా? యూదయ సమరయ యెరూషలేము పట్టణాల్లో గాక బూది గంతముల వరకు వెళ్ళి మీరు సాక్షులుగా మీరు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు 3 విషయాలు చెప్తే వినండి. యెరూషలేము, సమరయ, యూదయ. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెరూషలేము, సమరయ, యూదయ. ఈ 3 దేవుడు ఎందుకు చెప్పాడు? యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే ఏంటి? సంఘం. సమరయ ప్రాంతం అంటే ఏంటి? సమరయులు అంటే ఏంటి? అన్యులు. యూదయ అంటే ఏంటి? యూదయ అంటే ఏంటి తెలుసా? తెలీదా? నేను చెప్పనా? నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కరెక్ట్గా లేచింది. దేవునికి స్తోత్రం. యెరూషలేము, సమరయ, యూదయ. యెరూషలేము అనగా సంఘములో సాక్ష్యం ఉండాలి. సమరయ అనగా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండాలి. యూదయ అనగా నీ ప్రాంతంలో నీ పట్టణంలో నీకు సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంతమందికి సంఘంలో ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమందికి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉంటుంది, సంఘంలో ఉండదు. కొంతమందికి పట్టణంలో ఉండదు, సంఘంలో ఉంటుంది. నేను అంటాను, 3 లీడ్ చేయాలి నీ సాక్ష్యాన్ని. ఎక్కడ సాక్ష్యం తగ్గొద్దు. సంఘంలోనేమో నువ్వు మంచిదని అంటున్నారు, ఇరుగు పొరుగులు అడిగితే అదే అంటున్నారు. ఆ మనసుతో వచ్చి ఆరాధన చేస్తే దేవుడు ఆరాధన తీసుకుంటాడమ్మా. నిజం. సంఘంకి వచ్చే వాళ్ళని నీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళని అడిగితే ఇక్కడికి వచ్చి చూడండి, సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం పోయింది, తుస్సు. అందుకే నా ప్రభు 3 పేర్లు చెప్పాడు. యెరూషలేములో అంటున్నాడు, సమరయలో అంటున్నాడు, యూదయ అంటున్నాడు. యెరూషలేములో ఒక్క దగ్గరే సాక్ష్యం పొందుకుంటే కుదరదు. అయ్యగారి దగ్గర సాక్ష్యం ఉంది, దేవునికి స్తోత్రం, పరలోకం వెళ్ళిపోతాను, అక్కడే పప్పులో కాలేస్తున్నావు. ఇప్పుడు ఇరుగు పొరుగుల దగ్గర కావాలి. ఓ దేవునికి స్తోత్రం, ఇరుగు పొరుగులని మంచోళ్ళు అంటారు. అయ్యగారు సొప్పునతోడు పొద్దాకలని తిడతాడు, పోవు పరలోకం. అయ్యగారు సాక్ష్యం ఇవ్వాలి. సంఘం, అయ్యగారు అంటే సంఘం సాక్ష్యం ఇవ్వాలి. ఇరుగు పొరుగురు మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ పట్టణం మంచి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ప్రభుని ఆరాధించడానికి వచ్చావని తేలింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సాంబ్రాణి, నువ్వు ఎక్కడున్నా నీ సువాసన ఒక సాక్ష్యపు జీవితం పరిమళించాలి. ఒక దగ్గర మెచ్చుకుంటున్నారు, ఇంకో దగ్గర తిట్టుకుంటున్నారు. ఒక దగ్గర ఏమో తెగబోగిడేస్తున్నారు, ఇంకో దగ్గర చాలా మంది పిల్లల్ని అమ్మ చర్చిలో ఎంత బాగుంటున్నారంటే, అయ్యగారు ఈడు ఇంటి దగ్గర వచ్చి చూడండి అయ్యగారు. ఉందా పోయిందా సాక్ష్యం? అబ్బాబ్బాబ్బా, అక్కడే పప్పులో కాలేస్తుంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ ఉజ్జీవాలు. సంఘంలో సాక్ష్యం సంపాదించుకున్నా బాగానే ఉంది, మరి ఇళ్ళ దగ్గర ఏది? ఇళ్ళ దగ్గర సాక్ష్యం ఏదమ్మా? నీ పట్టణంలో, నీ ప్రాంతంలో సాక్ష్యం ఏది? నువ్వు ఉంటున్న ఏరియాలో సాక్ష్యం ఏది? నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఏదమ్మా? సంఘంలో బాగానే ఉంటున్నావు అయ్యగారి దగ్గర. నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ప్రభుకి నువ్వు ఆరాధన చేయాలి.
మనం అందరం ఆరాధన చేయడానికి వచ్చాం కదా, యూదుల రాజును గణపరచడానికి వచ్చాం కదా. ఎలా గణపరచాలి? విశ్వాసం అనగా ఆయనకి ఇస్తూ మనం ఆయన ఆరాధన చేయాలి. సజీవ యాగంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఆరాధన చేయాలి. రెండవది మంచి సాక్ష్యము. యెరూషలేములోను సమరయలోను యూదయలోను మంచి సాక్ష్యము కలిగి ప్రభుకు ఆరాధన చేయాలి. బోలం ఇప్పుడు మూడో రోజు ఏం తెచ్చాడు? బోలం అనగా ఏంటి? బోలం అనగా ఏంటమ్మా? గట్టిగా చెప్పు. కరెక్ట్. ఏంటిది? అంటే చేదుంది తేవాలి ఇప్పుడు దేవుని దగ్గరికి. చేదంటే ఏంటి? ఎట్టగది అమ్మా? బోలం అంటే చేదేనమ్మా. చేదు తీసుకెళ్ళడం ఏంటమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చేదుగా ఆరాధన చేయాలా? మరి ఎట్లాగా? తీపిగా ఆరాధన చేయాలా? చేదుగా ఆపోజిట్ తీపే కదా. మరి ఏంటి దానికి అర్థం? మూడవ రాజు ఎందుకు బోలాన్ని తెచ్చాడు తెలుసా? ఎందుకు చేదుని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు తెలుసా? యేసుప్రభు వారు సిలువలో చేదు చిరకను యేసుప్రభు వారికి తాయించారు. ప్రభు ఏమన్నాడు? ఇక సమాప్తమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక సమాప్తమైనది అంటే ప్రభు పలికిన మాటలో నా చిత్తము నేను జరిగించాను అంటే బోలము దేవుని చిత్తానికి సాదృశ్యముగా ఉన్నది. మూడవ రాజు బోలమును తెచ్చాడు, చేదును తెచ్చాడంటే సిలువలో ఆ చేదు చిరక దేవుడికి అర్పించాడు. అది నెరవేరిపోయింది. దేవుని చిత్తం అది. హల్లెలూయా. నువ్వు సేదు మనసులతో రావను కాదు మందిరాలకి. హలో, దేవుని చిత్తమును చేసే దానిగా ప్రభుని ఆరాధన చెయ్యాలి. ఒకటి, ప్రభుకి ఇస్తూ ఆరాధన చేయాలి. రెండు, మంచి సాక్ష్యము కలిగి ఆరాధన చేయాలి. మూడు, ప్రభు చిత్తాన్ని జరిగిస్తూ ప్రభుకు ఆరాధన చెయ్యాలి. అక్కడ వరకు ఆగిపోండి. ఏ రోజు దగ్గరికి వద్దాం ఇప్పుడు. అమ్మా, ఈ బ్యాచ్ కూడా ఉండకపోదమ్మా సంఘాల్లో దరిద్రం. అందరం ఆరాధించే వాళ్ళకే కనపడుతున్నాం. మీరు ఏ రోజులు ఎవరో, ఈ ముగ్గురు రాజులు ఎవరో తెలియట్లేదు నాకు. ఏ రోజు నేను ఆరాధన చేస్తాననే వచ్చాడు, కానీ లోపల ఏముంది? చంపేయడానికి. ఏం కలుగున్నాడు లోపల? చంపేస్తానండి. కానీ వీళ్ళకేం చెబుతున్నాడు? నేను పూజిస్తా, నేను ఆరాధన చేస్తా, కానీ లోపల ఏముంది? చంపేస్తానండి. బతక నేనే రాజుని, ఇంకోటి రాజు ఉంటానికి వీల్లేదు అని పొడిసి పడేస్తాను లోపల మనసులో అనుకుంటున్నాడు. పైకేమో ఆరాధన చేస్తానికి వచ్చాడు. పైకి యూదుల రాజులు నేను కొనియాడతాను, నేను కనపరుస్తాను, నేను కీర్తిస్తాను, నేను అన్ని చెప్తున్నాడు, కానీ లోపలేమో చంపే మనసు ఉంది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు నీ పక్కనోడు నీ పక్కన చంపడానికి వచ్చిందో దేవుని ఆరాధన చేయడానికి వచ్చిందో మీకు తెలుసా? తెలియదు. మీకులాగా తెల్లబట్టలు వేసుకొని వచ్చారు, మీకులాగే బైబిల్ పుచ్చుకొని వచ్చారు, మీరు ఎక్కిన ఆటోనే ఎక్కారు, మీరు ఎక్కిన బండే ఎక్కారు. ఎందుకంటే ఆరాధన చేయడానికి. నువ్వు ఆరాధన చేయడానికి వచ్చావు, వాళ్ళు ఆరాధన చేయడానికి వచ్చారు. ఇప్పుడు చంపేది ఎవరు? మీలో ఒప్పుకోరు. ఇప్పుడు నేను చెప్తా వినండి. మీరు ఒప్పుకోరు, నేనే చెప్తా వినండి. ఇప్పుడు ఎవరు ప్రభుని చంపుతున్నట్లుగా? అసలు చంపడం అంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 6:5 చూడండి అమ్మా. దేవుని దివ్య వాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, శక్తుల ప్రభావాన్ని ఎంత తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు దేవుణ్ణి మరలా చంపేస్తున్నారు. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. నా వైపు చూడండి. చాలు. దేవుని దివ్య వాక్యం రాబోతున్న యుగ సంబంధమైన శక్తుల గురించి తెలుసుకున్న తర్వాత తప్పిపోతే నువ్వు మాకేం చెప్పక్కర్లా, వాక్యం మాకు తెలుసు. తెలిసి చెయ్యకపోతే నువ్వు ఆయన చంపుతున్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చంపుతున్నారు ఆయన? వాక్యం తెలిసినా చెయ్యట్లేదు, వాళ్ళు చంపేస్తున్నారు దేవుణ్ణి. ఇంకా సినిమాలు చూసేవాళ్ళు లేకపోరు, టీవీలు ఆపేసావు. ఫోన్ సంగతి ఏంటి? మినీ టీవీ బాగుంది, దీనికి ఒక స్టాండ్ కొనుక్కున్నాడంటే ఒకడు పట్టుకోవడం చేయి నొప్పి వచ్చేసి. నిజమండి. పెద్ద స్క్రీన్లు పోయి చిన్న స్క్రీన్లు వచ్చాయన్నమాట. వాస్తవం కాదా? నువ్వు పెద్ద స్క్రీన్లో చూసే సినిమా ఏంటి, నువ్వు దీంట్లో చూసే బుడబుడ రీల్స్ ఏంటి? ఏముంది తేడా? నువ్వు చంపేస్తున్నావు దేవుణ్ణి. ఎన్నిసార్లు నరికేస్తావు? ఎన్నిసార్లు పొడిసేస్తావు ఆయన్ని? నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. మీరు మాట్లాడుతున్న బూతుల ద్వారా ఆయన చంపట్లేదా? మీరు చూస్తున్నటువంటి రీల్స్ ద్వారా ఆయన చచ్చిపోవట్లేదా? అక్కడ వాక్యం ఏమి సెలవు? నువ్వు దివ్యమైన వాక్యం తెలిసి కూడా, రాబోతున్న యుగ సంబంధమైన శక్తుల యొక్క అవగాహన నీకు తెలిసి కూడా తప్పిపోతే, తెలిసి కూడా చేయకపోతే,
తెలిసి కూడా ఆచరణలో పెట్టకపోతే, తెలిసి కూడా మన చర్చి వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి అమ్మ నాకు. నేను అందరి గురించి అడగను, మీకు ఏమీ తెలియదు, ఏ వాక్యం తెలియదు, ఏం చెయ్యకూడదని తెలియదు మీకు. అబద్ధాలు ఆడాలా ఆడొద్దా? మరి ఎందుకు ఆడుతున్నావు? చంపేస్తున్నావు. అక్కడ ఒకసారి చంపేశావు, అయిపోయింది. ఒకసారి చంపేశావు, అయిపోయింది. చాటింగ్లు చేయొచ్చా చేయకూడదా? చేస్తున్నావు, చంపేశావు. మనుషులతో ఎక్కువ గడపాలా గడపకూడదా? గడపకూడదు, గడుపుతున్నావు, చంపేశావు. అనవసరమైన మాటలు మాట్లాడాలా మాట్లాడకూడదా? మాట్లాడుతున్నావు, చంపేశావు, అయిపోయింది. రోజుకి ఎన్నిసార్లు చంపుతావు, ఎన్నిసార్లు సిలువేస్తావు? బుద్ధి రావాలి రిపోర్ట్ సంఘానికి. తెలిసిన చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు చెయ్యకపోతుంటే నువ్వు హేరోదుగాడి మనస్సును కలిగి ఉండి నువ్వు ఆరాధనకు వస్తున్నావు. నీకేం తెలియదు, వచ్చి కూర్చున్న దానివి. హేరోదు రాజు ఆరాధన చేస్తాడంట, ఈ ముగ్గురు రాజులు ఆరాధన చేస్తారని నేను అంటాను. ఈ ముగ్గురు రాజులు మనసు కలిగి ఉండండి. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వీడు మనసు కలిగి వస్తున్నారు కొంతమంది సంఘాలకి, వీడి మనస్సు కలిగి వస్తున్నారు కొంతమంది సంఘాలకు. నేను రావద్దంట్ల సంఘానికి, కానీ నువ్వే మనసుతో ప్రభుని చంపడానికి, ప్రభుని పూజించడానికి వస్తున్నావా? ముగ్గురు రాజుల్లాగా ప్రభుని చంపడానికి వస్తున్నావా? నువ్వెందుకు వస్తున్నావు సంఘానికి? నువ్వెందుకు ఆరాధన చేస్తున్నావు దేవుణ్ణి? చంపే మనసు ఎత్తుకొస్తున్నావా, లేదంటే ఆయనకి ఇచ్చే మనసును ఎత్తుకొస్తున్నావా? నువ్వు నిజంగా ఆరాధన చేయడానికి వస్తున్నావా, లేదంటే బయట ఉత్తుత్తు షోయింగ్లు చేయడానికి వచ్చి ఇక్కడ చంపుతున్నావా దేవుణ్ణి? నువ్వు హేరోదువా, లేదంటే జ్ఞానివా? ఎవరనుకోవాలి? అందరూ ఒకే మాదిరి ఉన్నారు, అందరూ ఒకే మాదిరి నాకు కనపడుతున్నారు. ఎవరు హేరోదులు, ఎవరు ఆ ముగ్గురు రాజులు? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను హేరోదునా లేదంటే జ్ఞానినా. నేను చెప్తున్నాను, వాక్యము తెలిసి కూడా నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి నిలువెత్తున చీల్చేస్తున్నావు, చంపేస్తున్నావు. అక్కడ వాక్యం అదే ఉంది, నేను చెప్పట్లేదు, అక్కడ వాక్యం సెలవిస్తుంది. నువ్వు కలిగి ఉంటున్న నిర్లక్ష్యం, నీకేం తెలియదు కానీ నువ్వు ఎందుకు అదే పని చేస్తున్నావు? ఫోన్ కాల్స్ మాట్లాడకూడదని తెలుసు, వ్యతిరేకమైన చాటింగ్లు చేయకూడదని తెలుసు, రీల్స్ చూడకూడదని తెలుసు, లోక సంబంధమైన విందుల్లో పాలు భాగస్తులు అవ్వకూడదనే విషయం నీకు తెలుసు, కానీ చేస్తున్నావు, కానీ పాల్గొంటున్నావు, కానీ మాట్లాడుతున్నావు, కానీ చూస్తున్నావు, ప్రభుని చంపుతున్నావు. ఆయన ఒక్కసారి నరవతారిగా దిగొచ్చాడు, ఒక్కసారి పాపుల కొరకు ఆయన మరణించాడు, సిలువెక్కాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లెగిచాడు, మహిమలో ఉన్నాడు. ఆయన పద్దాకలా చంపొద్దు, ఒక్కసారి చనిపోయాడు. నీ కోసం నువ్వు ఎన్నిసార్లు చంపేస్తున్నావో. నువ్వు ఆడిన ప్రతి అబద్ధానికి చేస్తున్నాడు, నువ్వు చూసిన ప్రతి రీల్కి చేస్తున్నాడు, నువ్వు చండాలమైన ప్రతి మాటలకు చచ్చిపోతున్నాడు. నువ్వే సిలివేస్తున్నావంట, నువ్వే చంపుతున్నావంట. ఆ రోమా రాజ్యం, ఆ రోమా ప్రభుత్వం, చక్రవర్తులు ఒక్కసారి ప్రభుని చంపి ఒక్కసారి సిలివేస్తే నువ్వు రోజుకి ఎన్నిసార్లు చంపుతున్నావు? సచ్చినోడు మళ్ళీ లేపు మళ్ళీ చంపుతున్నావు, మళ్ళీ లేకరా మళ్ళీ చంపుతున్నావు, మళ్ళీ లే మళ్ళీ చంపుతున్నావు, మళ్ళీ చంపుతున్నావు. ఎన్నిసార్లు చంపుతావు? నీ ద్వారా అందుకే కదా నేను నరకంలో పడేస్తానంది ప్రభు, ఊరకనే కాదు కదా అందే, నేను నరకంలో పడేస్తానంది అందుకే కదమ్మా. నరకం ఎంత ఈజీగా వస్తుందంటే అంత అద్భుతం అమ్మ. అది మన చర్చికే సొంతం అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనలో ఉన్న చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోవును గాక. మనలో ఉన్న ప్రతి ఒక్క దేవుని మనం అన్ని ఎరిగి ఉన్నాం, కానీ ఎరిగి లేని వారుగా, మనకు తెలియని మాదిరిగా మనం చేసే ప్రతి పనులు దూరపరచబడును గాక, దూరమైపోవును గాక. హల్లెలూయా. నువ్వేదన్నా ఒక పార్టీ చేస్తున్నావు అనుకో, ఆ పార్టీలోకి వచ్చి ఎవరైనా నీకు ఆటంకం కలగజేశాను, నీకు ఎట్టుంటది? పిచ్చ కోపం వచ్చేద్దా? తన్నేయడానికి వెళ్ళిపోతావు కదా. మరి క్రిస్మస్లో కూడా నువ్వు చంపే మనసుతో వస్తే దేవుడికి కోపం వచ్చిద్దా రాదా?
నువ్వు క్రిస్మస్ ఆరాధన అని ఎగురుతున్నావు. సంపే మనసు ఉంది నీకు లోపల, ఆరాధన చేసే మనసు లేదు. సంపవు అమ్మ. మార్పు అనేది ఒక్క రోజులోకి వచ్చేది కాదమ్మా. మార్పు ఒక గంట యాక్షన్ చేసినంత మాత్రాన మార్పు రావడం కాదు. జీవితాంతం మారు మనసు కలిగి మనం బ్రతకాలి. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక రోజుకే మార్పు పరిమితం, ఒక గంటకే మార్పు పరిమితం, అయ్యగారు ఉన్నప్పుడే మార్పు పరిమితం. అది మార్పు అనరు, అది శాడిస్టిజం అంటారు, అది క్రిమినల్ మైండ్ అంటారు దాన్ని. నిజమే, శాడిస్ట్ లాళ్ళు. మీ దృష్టిలో మార్పు అంటే ఒక రోజా, మార్పు అంటే ఒక వారమా, మార్పు అంటే ఒక నెల? ఏంటి నువ్వు చేసే పనులు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏ వాక్యంది లేదు నీకు? ఎందుకంటే చంపేస్తున్నావు ప్రభుని పొద్దాగలా. ఈ క్రిస్మస్ ఆరాధన వెనకాల ఈ పార్టీకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇచ్చేవారిగా మారిపోదుమగాక. ఇచ్చే విశ్వాసం కలుగుందాం, ఆమెన్ చెప్పండి. మంచి సాక్ష్యాన్ని కలుగుందాం, ఆమెన్ చెప్పండి. ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉందాం, ఆమెన్ చెప్పండి. అయితే మీకు అర్థం అవుతుంది, ఒక మంచి స్టోరీ చెప్తా. స్టోరీ అంటే అంత బాగా చదువుకుంటున్నారు మీ ముఖాలు మండ. ఓ మంచి స్టోరీ, ఒక మన ఆత్మీయానికి అది ఒక కథ మాదిరి. దాంట్లోంచి మనం నేర్చుకుందాం. నువ్వు నవ్వుకోవడానికి కాదు, సీరియస్ విషయం అది. నా వైపు చూస్తా ఉంటే నేను మీకు చెప్తాను. తలదించే వాళ్ళు తప్పు చేశారా? దొరల్లాగా తలెత్తి చూడండి నా వైపు. ఒక తల్లికి 2 కుమారులు. నేను ఆగానంటే మీరు చెప్పమని అర్థం. నేను తమిళ్ నేర్చుకోలేను, తెలుగులోనే మాట్లాడతాను. ఒక తల్లికి 2 కుమారులు. అందరూ చెప్పాలి, అందరూ చెప్పట్లేదు. 2 ఇద్దరు బాగా చదువుకొని ఒక మంచి దేశంలో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు ఒక దేశంకి వెళ్ళి మంచిగా ఉద్యోగం చేసుకుంటా తల్లికి జీతం పంపించుకుంటా ఉన్నారు నెల నెల. అయితే ప్రతి పండక్కి తల్లికి ఏదో ఒక బహుమానం ఇస్తారంట వాళ్ళు, ఏదో ఒక బహుమానం. అయితే ఈసారి క్రిస్మస్ వచ్చిందంటే ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారంట, రానియ ఈసారి అమ్మకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఒక మంచి బహుమానాలు ఇవ్వాలి అన్నయ్య అని అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, బాగా థింక్ చేస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే తమ్ముడు అన్నాడంట, అన్నయ్య మనం ఒక పక్షిని కొందాం అమ్మకి. ఏమంటున్నారంట వాళ్ళు? ఒక పక్షి. అది ఎలాంటి పక్షి? ఆ పక్షి పేరు ట్యాన్జా అంట. ట్యాన్జా. ఏం పేరు దాని పేరు? ట్యాన్జా. ఆ పక్షి పేరు ట్యాన్జా అంట. అది అక్కడ పడితే అక్కడ దొరకదంటండోయ్, అది అమెజాన్ దేశంలో దొరుకుతుందంట ట్యాన్జా. అది మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి ₹1,00,00,000 ఉంటుందంట పక్షి విలువ. ఎంతమ్మది? మరి మంచి ఉద్యోగస్తులు కదా, మంచి ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నారు, కొన్ని లక్షలు సంపాదిస్తారు వాళ్ళు. ఆ ట్యాన్జా పక్షిని వారిద్దరు కూడా ఒక మాట కిందకు వచ్చి ₹1,00,00,000, అన్న 50 లక్షలు వేసాడు, తమ్ముడు 50 లక్షలు వేసాడు, బాగా సంపాదిస్తున్నారు. ₹1,00,00,000 పెట్టి ఆ ట్యాన్జా పక్షిని తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈ ట్యాన్జా పక్షి 5 భాషలు మాట్లాడిద్దంట. దేవునికి స్తోత్రం. ఆగకుండా అనర్గళంగా 5 భాషలు మాట్లాడిద్దంట. వాతావరణ సూచనలు కనిపెట్టిద్దంట. వర్షం వస్తుందంట, అమ్మ వర్షం వస్తుందని చెప్పిద్దంట. అమ్మ బట్టలది వర్షం వస్తుంది, అమ్మ నువ్వు బయట వడియాలు ఆరేసావు కదా, వడియాలు లోపల పెట్టని చెప్పిద్దంట. అంటే తల్లికి ఉపయోగపడిద్ది. మేము ఎట్లాగో లేవు కాబట్టి తల్లికి అడపాదడపా పనులు చేస్తూ ఉంటుంది, తల్లికి సహాయపడిద్ది అని చెప్పి ట్యాన్జా పక్షిని అమెజాన్ దేశంలో ఆర్డర్ చేసి ₹1,00,00,000 పెట్టి కొన్నారంట. దేవునికి స్తోత్రం. మా ముందు ప్యాక్ చేస్తే కుటుక్కుమంటది అది. అయితే ఏం చేశారు, చక్కగా ఒక పంజరంలో పెట్టి ఒక ప్యాకింగ్ లాగా చేసేసి పండగ కల్లా ఆ తల్లి దగ్గరికి చేరేటట్టు చేశారంటే ఇద్దరు అన్నదమ్ములు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తల్లి దగ్గరికి చేరితే ఆ తల్లి మరి చేరిన వెంటనే వీళ్ళకి రిప్లై వచ్చేసిందంట, మెసేజ్ వెళ్ళిపోయింది, అందింది, అక్కడ రీచ్ అయిపోయిందని. వీళ్ళకైతే మెసేజ్ వచ్చింది అన్నదమ్ములకి. ఆ తల్లి ఫోన్ చేయట్లేదంట, అందిందిరా వచ్చిందిరా. ఒకరోజు చూశారంట ఫోన్ రాల, 2వ రోజు చూశారు ఫోన్ రాల, 3వ రోజు చూశారు ఫోన్ రాల. ఈ తమ్ముడు కోపం వచ్చి ఎంత ప్రేమగా తల్లికి సహాయపడుతుందని ఆ పక్షిని ₹1,00,00,000 పెట్టి ఆ ట్యాన్జా పక్షిని అమెజాన్ దేశంలో వెళ్ళుకుంటే మా తల్లి కొంచెం థ్యాంక్స్ కూడా చెప్పదా, ఆ సంతోషం కూడా వ్యక్తపరచదని చెప్పేసి చిన్నోడు ఫోన్ చేసేసాడు. అమ్మా నేను పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది, ఎందుకు ఫోన్ చేయలేదంటే, ఒరే నువ్వు పంపించిన గిఫ్ట్ చాలా రుచిగా ఉందరా అందంట. ఏం చేసింది ఇప్పుడు ఆమె? దాన్ని వండుకు తినేసింది సైతంది.
వండుకు తినేసింది. ఏం నవ్వుతారు? పంపిన బహుమానం అర్థం చేసుకోలేదా అక్కడ? ఇప్పుడు తండ్రి కుమారుడిని పంపాడు, మనకి మనం అర్థం చేసుకోకుండా చంపేస్తున్నావేంటి? ఏమమ్మా అది దీని అర్థం? బహుమానం విలువ తెలుసా? ఆ బహుమానం ఎందుకో తెలుసా? చంపుతావా? నీకు సహాయం చేయడానికి వచ్చినోడు చంపేస్తావా? నీకు ప్రాణభిక్ష పెట్టేవాడిని చంపేస్తున్నావు. ఓయ్ హలో, చంపే మనసు పోవాలి మనలో నుంచి. ఎట్టా చంపుతున్నట్లుగా? వాక్యం తెలుసు కూడా తెలియనట్లుగా, ఆ వాక్యాన్ని చెయ్యకపోవటం, వాక్యం తెలుసు కూడా విరుద్ధంగా చేయిస్తే యేసయ్యని మనం చంపేస్తున్నాం. ఎట్టగా పనికిమాలిన తల్లికి తెలియదా పక్షి విలువ? నీకు తెలియదా యేసయ్య విలువ? తెలియదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు మితిమీరిపోయి ప్రవర్తిస్తున్నావు. నేను చెప్తాను, పరిశుద్ధంగా మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఇప్పుడు ఎవరు జ్ఞానులు అంటే ఆ ముగ్గురే అంటాను నేనైతే. ఆ ముగ్గురు రాజులే జ్ఞానులు. మరి దూరస్తులైనా సరే బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని తీసుకొచ్చారు. ఈ పనికిమాలుడు హేరోదురాజు దగ్గరున్న పనికిమాల హృదయంతో, చంపేసే హృదయంతో నేను ఆరాధన చేస్తాను, నేను బాగా పాటలు పాడతా, నేను ముందులో దీపం వెలిగిస్తానని పరిగెత్తాడు. అక్కడ చంపేసే ఆలోచన కలుగున్నాడు లోపల. క్రిస్మస్ వెనకాలని పరమార్థం ఏంటంటే, క్రిస్మస్ పార్టీలో నువ్వు పాలి భాగస్తుడు అవ్వాలన్నా, క్రిస్మస్ ఆరాధనలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలన్నా, గణపరచాలన్నా, పార్టీకి ఆటంకం కలిగించే వ్యక్తులుగా ఉండొద్దు. పార్టీని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ పండుగను ఆచరించి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మన పండగ చేసుకుంటా ఉంటే మనకి చాలా దగ్గరైన వాళ్ళు చచ్చిపోతే ఎట్లా ఉంటుందమ్మా నీకు? ఇప్పుడు పండగ వాతావరణం, బట్టలు కొన్నావు, చెంగు ఎదుటోడు ఫేసు నీ బట్టల్లో కనపడుతుంది అంటే, అంత పెద్ద అద్దాలు కలిగిన చీరలు కట్టుకుని బాగా ఆర్భాటంగా పిండి వంటలు చేసుకుని బూర్లు గారెలు పెట్టుకుంటున్నారు. ఎవడో చచ్చాడు పుట్టుకుమని నీకు దగ్గర, నీ రక్త సంబంధం అనుకుందాం, చచ్చాడంటే అప్పుడు ఎట్టుంటుంది? తింటావా? అవునా? వస్తాంలే ఉండు అంటావా? అంటారేంటి తల్లి? మీరేం కాముకున్నారు? అలాంటి రాక్షసులు ఏమైనా ఉన్నారా మన సంఘంలో? అయ్యో, మనం క్రిస్మస్ పండుగ రోజు చంపేస్తావేంట మేసైన మరి? అమ్మో, పండగ జరగవలసిన ప్లేస్లో డెడ్ బాడీ బయటపడటం, నువ్వు చంపేస్తున్నావు వేసాయిని. ఆయన చచ్చిపోయాడన్నా నీ సంతోషం ఆగట్లే. అక్కడ చచ్చిపోయారని హ్యాపీ క్రిస్మస్ అక్క, మేరీ క్రిస్మస్ చంపేసి హ్యాపీ క్రిస్మస్ చెబుతావేంటమ్మా? ఏడవక. అయ్యో, హలో, అర్థమైందా నేను చెప్పింది? ఎలా ఆరాధన చేయాలి ఈ పూట ఆయన్ని? 3 వస్తువులు చెప్పండి, ఎలా ఆరాధన చేయాలి? నేను చెప్పా, తమిళ మాట్లాడదు తెలుగని. 1 2 3 ఇలా ఆరాధన చేయండి. ఈ పండగ వెనకాల ఉన్న పరమార్థం 3 బహుమానాలు. 1, ఇచ్చే విశ్వాసంతో ఆరాధన చేయాలి. ఇచ్చే విశ్వాసంతో, తీసుకునే దాంతో కాదు, ఇచ్చే విశ్వాసంతో ఆరాధన చేయాలి. 2, ఇంట బయట వీధిలో సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంటంటే సంఘంలో, బయట అంటే ఇరుగు పొరుగు, వీధులు అంటే ప్రాంతంలో దేవునికి మంచి సాక్ష్యం కలిగి ఆరాధన చేద్దాం. 3వది, దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా ప్రకటించి పాటించి ఆరాధన చేద్దాము. హేరోదు మనసు గనక ఎవరికన్నా ఉంటే యేసు నామములో చంపే మనసు పోవునుగాక. నేను అనుకుంటున్నాను, రేపు జరిగే క్రిస్మస్ ఆనందంగా జరిగిద్ది అనుకుంటున్నాను. రేపు ఒక్కరోజే చేస్తారా? జీవితాంతం మనకి క్రిస్మసే, ఒక్కరోజే కాదు. కాబట్టి మనము ప్రతిరోజు క్రిస్మస్ చేయాలంటే క్రిస్మస్లో చావు వార్త వినపడొద్దు. యేసయ్యని కనపరచాలి, యేసయ్యకి బహుమానం తేవాలి. బహుమానం అందుకునేవాడు చచ్చిపోతే ఎంతమ్మా, ఎంత విషాదకరమైన వార్త. మనం చంపేవారుగా ఉండొద్దు, ప్రభుని పూజించేవారిగా ఉండదుముగాక. మనల్ని జ్ఞానులుగా దేవుడు అభిషేకించునుగాక. బంగారమును, సాంబ్రాణిని, బోలము కలిగిన వారిగా దేవుడు మనల్ని అభిషేకించునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.